ఈ యొక్క పూజలు సేవలు మెచ్చి సాక్షాత్తు కైలాసము నుంచి భూలోకము దిగి వచ్చిన బోలా శంకరుడు ఏ కష్టగాలం వచ్చి ఇక్కడ నువ్వు తపస్సు పట్టినవు. కట్టుకోను చీరలు కావన్నా, తొడుక్కోను రైకలు కావన్నా, పెట్టుకోను సొమ్ములు కావన్నా, నువ్వు ఎక్కుటానికి గుర్రాలు కావన్నా, ఎలుకోను రాజ్యం కావన్నా, దున్నుకోను భూములు కావన్నా, వెండి బంగారము వజ్రాలు వైడూర్యాలు మనులు మాణిక్యములు గోమేదిక పుష్పరాగములు ఏది కోరుకుంటే గదిచ్చిపోతా. మరి నీకేం కావన్నా? నీ ముత్యాల నోటితో ముత్యమంత మాట వలకమ్మ ఓ ముద్దుగుమ్మ. ఏనుగులు మోసంత ఎండున్నది, గుర్రాలు మోసంత బంగారం ఉన్నది. కానీ ఏమి లాభము? 60 తులాల బంగారం తెచ్చుకొని ఆలుమొగలవు పక్కలేసుకొని పనులట్టయితే అర్ధరాత్రి లేచి ఆ బంగారం నన్ను అమ్మ అని పిలవది, నా భర్తను బాప అని పిలవది. అయ్యా, మానవుడై భూమి మీద పుట్టినప్పుడు సతిని పెళ్ళాడేది, సంసార సుఖముకు సుతుల పోషించేది గతుల కొరకు అంటారు. అగో రేపు మేము చచ్చిన్నాడు తలగో రాయి పెట్ట మాకు కొడుకులున్నారు గాని తలాపున కూసుండి ఏడవ బిడ్డలు లేరయ్యా. అగో 2 కొడుకుల తోడ నాకు ఆడవిల్ల పలవు కావన్నది తపస్సు పట్టిన గాని తండ్రి ఎండి ఎట్ల పోను బంగారం బండల్ల పోను. ఎండి బంగారం మాకెందుకు? ఆడవిల్లను ఓడిగట్టి బొమ్మన్నది సీతారదేవియే. ఇలా మానవుడు పుట్టిండంటే పుట్టిన తేదీ మనం ఎట్లా రాసి పెడతామో సచ్చే తేదీ కూడా ఆనాడే పరమాత్ముడు రాసి పెడతాడు. ఎన్నటికున్న మానవుడు అక్కడివాడు గాని ఇక్కడివాడు కాడు కదా. ఉండరాలేదు లండు జీవితం పండు రీతిగా పడుతుంది. ఎప్పుడు పగటి ఎందో సంధ్య ఎందో పరగ మధ్యరాత్రి ఎందో పాము కూసాన్ని విడిచిపెట్టి పారిపోయినట్టు ఈ శరీరాన్ని వదిలిపెట్టి ఏనాడో ఓనాడు జీవుడు అయ్యేది ఖాయం. ఉండరాలేదు లండు జీవితం పండు రీతిగా పడుతుంది. ఎప్పుడు పగటి ఎందో సంధ్య ఎందో పరగ మధ్య రాత్రి ఎందో ఎప్పుడో ఏ వేళ్లను కనురెప్ప పాటు లోపల ఈ జీవుడు వెళ్ళిపోకడ తప్పది. ఉన్నరా నా తాతలు తండ్రులు పితృలు పితామహులు ఎంతమంది ఉట్టలే, ఎంతమంది మట్టి లోపల కలిసిపోలే. రాకను మానదు ప్రాణికి మృత్యువు అరణ్యమునకు ఏగిదాగిన పోకను మానదు ఈ శరీరం ఎన్ని విధంబుల పెట్టి పోషించి రక్షించిన జీవం అన్నారు. ఎవడు గురిగిలాయిసు పోసుకొని గుంజ కట్టేసుకొని రాలే. పిల్లలకు అన్నా జత్తా, పిల్లలకు అనకున్న జత్తా. నేను చచ్చినా గారి నా పిల్లలతో వంటి ఒతకి పిల్లలు అంటే సచ్చిపోయిన సీతారదేవి పిల్లలు అంటారు. ఆ పేరు నాకు జాలయ్యా. అది కట్టురా ఇంట కట్టురా పొడి కట్టు భూమికల కట్టు పూట పేట తీసాకుల కడుతూ తల్లలున్న ఎల్లును కడతా, తల్లలున్న ఎల్లును కడతా, గడికున్న గడి మైసును కడతా, అది కూర్చున్న దుర్గమ్మని కడతా, గోడకున్న సమ్మక్కని కడతా, శాంతరున్న మగ్గాలని కడతా, ఊరుగా చెవుల పోతును కడతా, ఊరల మధ్యల అమ్మని కడతా, పొలివేరిన పుతలింగుని కడతా, మంద చొల్ల మాటల కడతా, మంత్ర కల్లా గొంతులు కడతా, ఇన్ని కట్టుడే కడతా. నేనే మాయరా గారడి నా పేరే మాయరా గారడి అల్లల్లో చేరు పిక్కడంతా పలకు దేవుడి చేత కొడితేరా అదో పుట్టు పుట్టు అంటేరా పోసి ఎవరకు పోసిందే? నీ అవ్వకు పోసిందా, నీ అయ్య పోసిందా, నీ అక్క పోసిందా, నీ చెల్లెకు పోసిందా, నీ బావ పోసిందా, నీ కుండల పోసిందా, నీ కూరట్ల పోసిందా, నీ బొడ్ల పోసిందా, నీ బొంటిగల పోసిందా? పొట్టి సావితి నిన్నేమన్నా అన్నా అని నేను నిన్న అనలే గాని ఇప్పుడు అనలేదా? పోసి అన్న మాత్కారానికి గివాన్ని తిట్టు తిడతాను. మరి ఉడకపోసు ఉబ్బరపోసు చెమట పోసు పోసేందే బొడ్డు కోసి బొంతలేసినవా? నీ పేరు పోసి కాదా? పోసక్క అని పిలవాలి. అంటే సానా మరి మోట సాని సత్తు గోడ విత్తో అన్నట్టు ఆ బుగ్గ కొత్తుకో బూరోల వంగుద్ది. అది కరెంట్ కాదా? బల్ల కొత్తుకో బర్రు అంటది. మూలలు లేవా? మొన్న ఉచ్చిన మూల అన్ననే ఉంటే ఇది కూడా అండ్లకు పోని. సెప్టిక్ కాదే? సెప్టిక్ అయితే నీకెనాయం పిచ్చిదాన. ఎందుకు? సర్కార్ దవాఖాన పోతే సగం కొత్తాడు డాక్టర్ సర్టిఫికెట్ ఇస్తాడు. రేవంత్ రెడ్డికి అప్లికేషన్ పెట్టుకో నెలకు 4000 పింఛన్ దిగత్తది. నాకు సెప్టిక్ గానీ 4000 పింఛన్కి తయారు చేసినావు. కూసుండి తినచ్చు గరీబు నానచ్చు. అబ్బా పోసక్క మా దొరసాను ఉత్త మనిషి కాదు. నీ దగ్గర ఏమన్నా పుల్లడు కూరలు నేను వచ్చిన కూర కత్తినవా చెల్లె? ఇంత అంత ఎత్త కొంచెం ఏం కూర? ఎండ్రికాయలు బెండకాయలు పులుసు వెచ్చి ఎట్లా పాడు పడితే
నీసు నీసు బంక బంక నీసు నీసు బంక బంక నీసు నీసు బంక బంక ఆగో నీసు నీసు బాగా ఎట్లా తింటానువే తినుడే ఉన్నదబ్బా అంత బంకేనా నాలుక విని వేసుకునుడే ఆలస్యం రసగుల్ల జారినట్టు జారిపోతుంది నాకు ఆ కూరద్దు కానీ అక్క ఏమన్నా పచ్చాలు ఉన్నాయా ఓ పచ్చాళ్ళు పత్తిర్ర పెట్టిన చెల్లె కానీ ఎల్లెయ్యద్దట తీయద్దట ఏమైనట్టు 4 రోజుల దాకా నడింట్లో పోవద్దట ఆడోళ్ళ తలగద్దట మొగోళ్ళ తలగద్దట ఇప్పుడే తలకు పోసుకొని గలవల కూర్చున్నా నువ్వు వచ్చి పిలుస్తాను సరే ఇక నువ్వంటే ఏ పోతివి నేను పోయి వేసుకొస్తా ఏడా తక్కువలు ఖరాబ్ అయితే మా అత్తకి ఏర్పాటు అయితే నేను ఎత్తే కొరిగిస్తుంది సరే ఇక నన్నంటే అద్దంటాను మరి బావెట్టు వేయండు అయ్యో బావెక్కడున్నాడు చెల్లె ఆడు చచ్చిండు నీ తవ్వ బంతాయి అయ్యో బావ మంచిగానే ఉండే కాదే మంచిగానే ఉండే నాకు పెట్టినట్టు నీకు పెట్టేది నాకేం పెట్టిండే బావా నా మొగడు నీకు ఎప్పుడు పెట్టలే అబద్ధం ఆడకు నా కండ్ల నిండా చూసిన నా మొగడు నీకు తుమ్మలలో లేవచ్చి పెట్టాం ఓ రాముడు దేవుడు నీ బాంచను తుమ్మల్ల లేవచ్చి పెట్టింది కట్టకు నా మొగడు లేవచ్చి పెట్టలే తుమ్మల్ల నీకు ఏంటిది తుమ్మల్ల పెట్టింది కట్టెల మోపు కట్టెల మోపు నీ గంట పాడుగాను లేవచ్చి పెట్టింది అంటే కట్టెల మోపుగా గింత పలకం అవుతున్నావా నువ్వు మరి కాదా ఇక మరి ఎంతైనా కానీ కట్టెల మోపు నీకు నువ్వు ఆడదానివేనే నేను ఆడదాన్ని నేను నీకు లేవదా కట్టె మోపు నాకు లేవదా ఇక బావకైతే లేస్తుందా అని బావని లేపు పెట్టువన్నవా ఆయన లేడు చచ్చిపోయిండు ఎట్లా బావ చచ్చిపోయిండు లంచకుండా ఎట్లా చచ్చిపోయిండే ఏం చేయాలి చెల్లె ఇక ఏం చేసుడు నన్ను మేనోనికి ఇచ్చారు మేనోనికి ఇస్తే మా అత్త మామ 4 ఇండ్లు ఇచ్చారు రుతుక్కొని బతుకువని ఇక నా మొగనికి బిడ్డ సాకలి ఇరుకని తెలియదు ఏమున్నా గాని తెనుగొల్ల సోపతి పట్టిండి ఇంటి చుట్టూ తెనిగిన్లే గుజిగుచ్చినట్టు అల్లెంబడి షికారుకు ఒకట తాగుడు బుక్కుడు తందనాల ఆవుడు ఇక నేను 4 ఇండ్లు ఉతుక్కొని సంసారం వెళ్ళది ఇత్తన్న కాలువిన కాలు పెడితే ఆగుతుందా సాలువిన సాలు పెడితే ఆగుతుందా ఇద్దరు సందున పొల్లగాడు ఉట్టే పొల్లగాడు ఉట్టినాక నా మీద పావురం లేకున్నా గాని కొడుకు మీద అయినకు బాగా పావురం ఎటువైపు పొద్దు కంగట్టిగా రాపోయేది పొల్లగాని కోసం రోజు 2 గుడ్లు పట్టుకొని వచ్చేది ఏం గుడ్లు అని గుడ్లు సీ గుడ్లు కాదు షీ గుడ్లు తింటారా శినాల్దారా కౌజు గుడ్లు అన్నా పూరేడు గుడ్లు అన్నా బాతు గుడ్లు అన్నా నెవిలి గుడ్లు అన్నా 2 పట్టుకొని వచ్చి పొద్దటిలో ఒకటి మాపటిలో ఒకటి ఉడకబెట్టి పొల్లనికి ఎత్తు ఓనాడు పొద్దు కంగ 2 గుడ్లు పట్టుకొని వచ్చిండు అబ్బా పోసమ్మ అవి ఉడకబెట్టి అన్నాడు ఉడకబెట్టుకుంటే ఇక్కడనే ఉంటే ఉల్ల బట్టలు ఉల్లనే ఉంటాయా నేను బట్టలు వేసి పువ్వు పట్టుకొని అత్త నేను వచ్చేవారికి ఈ గుడ్లు ఉడకబెట్టు పిల్లగాన్ని ఎత్తుకో ఏడు పియ్యకు అని ఆయనతో నేను బట్టలు ఉల్ల పట్టుకొని ఉల్లకి ఇక వీడేం చేసిండు పులి పచ్చి ఉన్న తెంగడు వరక పొయ్యిలో పెట్టిండు గాసులున్న పోసిండు అగిపుల్ల గీకిండు పొయ్యి మీద ఆయనతో గందుల గుడ్లు పెట్టిండు పొల్లని ఎత్తుకొని పోయి కాడ కూర్చుండు ఆ గాసరున బలం ఉన్నంత షేపు మైంటింది ఆ పొరక గాసరున బలం తగ్గినాక గుప్పన పొగలేసింది పొగలేసే వారికల్లా పోరని కళ్ళల్లో వచ్చి అమ్మా అమ్మ అని అద్దద్దని దద్దరిల్లుకుంటే ఏడవబట్టి అయ్యో అది పొంగనే చెప్పింది ఏడిపియ కానీ పొల్లగాడు ఏడవబట్టే ఏదన్నా ఆట చూపిస్తే నా కొడుకు కూకుంటాడని వాని ఇకమాత చూడు తెనుగోళ్లతోని షికారుకు పోయిన కాడ అడవిలో నెవళ్ళు ఆడుకోంగ చూసిండు నెవిలాట చూపిస్తే నా కొడుకు కూకుంటాడు అనుకోని వాడు ఏం చేసిండు మరి నెవిలికేమో ఇంత పొడుగు ఈకలు ఉండే వీనికి ఈకున్నదా తోకున్నదా మరి తాగిన తమాషా చూడు అదే గుడిసెయ్యి మూలవాసం మీద 3 తాటి కమ్మలు కూడా వీకిండు ఈ రెట్ట కోటి వెనక ముడ్డు కోటి 3 తాటి కమ్మలు బిడ్డ కిర్రువని బైండింగ్ వైర్ తోని కిర్రువని గుంజి కట్టుకొని ఇక నెవిలి పూరి పెట్లాడుతుందో ఆడతానని తాగిన గాడిద పానం తొనిగింది అదే పొయ్యి వినబడ్డాడు అయ్యో పాపం పక్క పొంటి కాసున డబ్బు ఉన్నది డబ్బ బోర్రవాడ బగ్గర మంటలేసి ఆడు కట్టుకున్నాయి తాటి కమ్మలాయ తొడుక్కున్నాయి 1 లీటర్ పేగులాయ ఇగ్గు తత్తయ్య బర్ర కావును పూతం బయటినట్టు మండుతాడు ఇక పక్క పోయేటోళ్ళు చూడలేక మన్ను పోసేటోళ్ళు మన్ను నీళ్లు పోసేటోళ్ళు నీళ్లు ఉసుకపోయేటోళ్ళు ఉసుకపోసి చల్లారిపోయినరు ఇక మీకు అబద్ధం నువ్వు వద్ది నేను బట్టలేసి బువ్వడుకొని వచ్చే వరకు పందిగున్నను గమనించినట్టు బిడ్డ పుట్టినోడు పుట్టినట్టు పై మీద బట్టలేదు పందిగున్నను గమనించినట్టున్నాడు రాక నువ్వు వచ్చినవంటే వండి వస్తావంటే గుడ్ల విని కోడి అన్నం వండుతావంటే ఇత్తర బద్దు ఇక నువ్వు తొవ్వల బరండి షాపు
నాకు ఆ పూనికి కోటరు వచ్చినవంటే నీకు చీర తెస్తామంటే చిల్లర లేవు నువ్వయ్య తవ్వల చీరల అంగడి నా కొడుకు అని నువ్వటి కొనుక్కో ఆడికెట్టిగా దాసివంటే వాళ్ళు పొన్నారి మాలు కచ్చి అమ్మా దొరసాని ఆడ పోంగరే అవి అండి వేసిర్రు పట్టుకొని వచ్చినావా ఎవరి ఇంటికి పోయినా గాని ఈ చలికాలం దినం పొద్దుకంగానే తాళాలు పెట్టుకొని పన్నారు ఈ అక్కలంతా వచ్చామో కథకాడ కూర్చున్నారు బావలేమో ఇండ్లల్లో ఉన్నారు వాళ్ళు ఇంత కళ్ళబొట్టు దాగి పన్నారు పుసుకొని పోయి నేను తలుపు కొడితే తొక్కేయని అంటే వాళ్ళు తొక్కే ఎత్తారో నన్నే ఎత్తారు అని భయానికి నేను వెనుకకు మరి వచ్చిన ఆ పొట్టిది సొట్టుదో ఇచ్చి మరి ఎన్నో ఇంత ముళ్ళ కట్టుకొని వచ్చింది దాని ముళ్ళకు ముక్కదలుగా ఏం తెచ్చిందో అడుగు. అవునే ఓ ఇడివే చెప్పనా ఏం తెచ్చినవే ఆగు మళ్ళీ ఆగుడు ఎందుకల్లా ఆగు ఉడకరాక ఆగిన ఉమ్మెగిల్ల రాక నేను ఆగను అరే ఇదేంద్రు అయ్యో ఏది ఏదంటే నాకు ఎరకనా అని ఈ అన్నం పాడువాడు అయ్యో ఏది అలా జమ్ముండా ఏ ముళ్ళ అది చినిగిపోయిన చీరే నువ్వు అంగుతా అంటే లేపుతా అంటే పాపం అయినది ఎన్నడు ఆ చీరే ఏడి కాడిక పొచ్చిపోతాంది బిడ్డ అట్లాగు ఆ చీర మార్చుకోగాని ఇగో ఏ ముళ్ళ కట్టుకొచ్చినావు ఎక్కడి ఇచ్చినావు ఏడ దులిపినావు ఎన్నది వచ్చినాయని చూస్తున్నావే అక్కడ పటేళ్ళ మల్లవ్వ గింతంత పచ్చి పులుసు పోసింది ఇక అక్కడ కట్టిన ముళ్ళకి ఇక్కడనే ఏడిచిన నీ కొంచెం మాటలు కనుక కొంగుల ఎక్కడన్నా పచ్చి పూలు సాగుతాదే ఆగో దొరసాని పోంగా నాకేమన్నా ఇచ్చిందా అగో నీ కటోరకేమైంది నా కటోరకు పక్కకు పొక్కవేయింది అయ్యో మరి నీ కటోరకేమైంది నా ఈ అంచులేడేలు పైన దగ్గర వచ్చుకరమ్మని దరిద్రం దానికి ఇచ్చిన ఈ రెండు పట్టుకున్నది తాత కన్సర్నాగా ఇంటికి పోయింది ఆయన మాకు బావవారు సైతాడు ఏందే పొట్టిదాని ఎటు వచ్చినావు అంటే ఇగో బావా అన్నది పక్కకు పొక్కవైంది ఇంత లక్కొస్తూ ఉన్నదా మరి ఇంకోటి ఎవరు అంటే మా అక్క అంచులేడేలు పైన ఈ బావ దగ్గర వస్తా అంటే ఆడ పెట్టిపోయే మా పెటికి రాపో అన్నాడట మళ్ళా పోయే వారికి అయిన కడుపు కుత్త మనిషి కళ్ళుకు అమ్ముకొంత ఆగిండు మా రెండు కటోరలు మూలబడ్డాయి ఇప్పుడు నీ కటోరే గట్టుకున్నదట అట్లా అన్నోలేవరే బయగొని సదాన్ని అంటాడు నాకేమెరక గైనకేమెరికనే సదాయకు నువ్వు ఎప్పుడు వేసి ఇచ్చినావు కూరని కటోర ఆయన ఎప్పుడు చూసిండో ఈ గైన చూస్తాడు మరి చూడండి అన్నాడా ఈ పాడుగాను అమ్మవారు అక్క నేను ఏం చేయాలనే నువ్వు స్నానం పోయి తానం పోయానా ఎందుకంటే ఈతలు పడ్డ ఆడిదాని విగురం కొద్ది వస్తావు నేను ఇసురం తెచ్చిస్తా నువ్వు తానం పోయి ఏ విసరడు తట్ట తెచ్చినా గడ్డపార తెచ్చినా మొట్టు తెచ్చినా గొడ్డలు తెచ్చినా కుండే నీళ్ళు తెచ్చినా గా గొడ్డలు మొట్టేందుకే బొడ్డు నరకవా రూపాయి వారెత్తే బ్లేడ్ వస్తుంది ఇప్పుడు రూపాయికి ఇస్తలేరే పిల్ల 5 రూపాయలు పోతావు నీ పిల్లగాళ్ళ కన్నా ఎక్కువ ఈ రాత్రి 20 అయ్యరబ్బా నువ్వు గట్నే చేసినవా చీ మా కారాన బిలేళ్ళు ఎక్కడి నేను పొద్దు కంగనే ఇలా పానం మెత్తబడ్డది కుసుకుంపున్న అయితగా అనుకోని గొడ్డలు మెత్తగా నూరుకొని గొడ్డలు మొట్టు మంచం కిందేసుకొని పందు ఇక డెలివరీ అయినాక మంత్రసానికి ఏర్పాటున్న ముచ్చటేనా మొట్టు మీద బిడ్డను వండబెట్టి గొడ్డలు అందుకొని ఒక్క దెబ్బ పెడితే బొడ్డిటు బిడ్డిటు కేలు కథం దుకాణం బంద్ నేను గట్ట చెయ్యా మరి ఎట్లా చేస్తావు జాలారి బండలోన నీలారి గోలవా జాలారి బండలోన నీలారి గోలవా కళ్ళన్న రాయబట్టే చేతులన్న జరిగేది జరగమానది కానున్న కార్యం కాక తీరది జరిగిన దాని గురించి మానవుడు తెలుసుకుంటాడు జరగబోయేది ఎవరికి తెలియదు గట్టుగా రత్తైవ చెగతులు చెప్పిరావు మొన్న జరిగింది నిన్న చెప్పచ్చు నిన్న జరిగింది ఇలా చెప్పచ్చు కానీ రేపు వచ్చేది చెప్పన్నంటే ఎవరబ్బ తరం కాదు బస్సు ఎక్కటోడు ఎక్కుతాడు బస్సు దిగటోడు దిగుతాడు జరుగు ఎటోడు పోతాడు విడుదల అయిటోడు అవుతాడు సచ్చటోడు సత్తడు పుట్టటోడు ఉడతాడు పునరపి జననం పునరపి మరణం పుట్టినోళ్ళవు సాగు తప్పది సచ్చినోళ్ళవు పుట్టుక తప్పదు అని
అయ్య పేరు పెట్టిన బ్రాహ్మణులకు ఆవుదానం అన్నదానం గోదానం భూదానం సువర్ణదానం మాణిక్యాలు మడిపంచలు ఇయ్యంగానే బ్రాహ్మణులు చిరంజీవి సుఖీ భవాని దీవించి దివనార్తి పెట్టి మరి విప్రాపురి పట్టము బ్రాహ్మణోత్తములు వెళ్ళిపోని మరి ఆ కన్న తల్లి చూసినవా మరి నాకు అనుకున్నట్టు ఆవిడాల పిల్లగాళ్ళు పుట్టినరు వాడి వీళ్ళ గురించి నేను ఎంతో బాధపడ్డా అగో నా కులమంతా కలిసింది కూరాడు ఉలిసిందా అని ఆ తల్లి సంబరపడుకుంటా కాంతి మాణిక్యాల గనతొట్ల గట్టింది పట్టుబట్టలు చింపి పొత్తుళ్ళు వరిసి పక్క లోపల కొన్ని రత్నాలు పోసి అగో ఇంటి గురియల బంతి వేల అడగట్టి ఇద్దరు విల్లలకు కుల్లలు కూసాలు దొడిగింది ముంచేతి కడియాలు ముద్దుటుంగురాలు అంగీలు దొడిగి పిల్లగానికి అంబరాస గొలుసులు పెట్టి ఆ ఉయ్యాల లోపల ఇద్దరు విలగ వంట పెట్టి ఎడవన 7 కుడిన 7 14 మంది దాసోళ్ళు పాటలు వాడంగా ఆ కన్న తల్లి కూడా సీతాలదేవి మరి తన నోట కూడా జోకొట్టి జోపాటలు లాలించి లాలి పాటలు ఎట్లా వాడుకుంటున్నది ఆ కన్న తల్లి రావే జాబిల్లి రావే కొండెక్కి రావమ్మ గోగు పూలు అయ్యో చందమామారవే జాబిల్లి రావే కొండెక్కి రావమ్మ గోగు పూలు దేవే అయ్యో వాసాల పున్నావోయే మీసాల ఓయలక పాపా సేతుల గిరిక పారే ఓయలక అయ్యో బాబా సేతుల గిరిక పారేసి పోవేయలక అమ్మ వచ్చేదాకా మళ్ళీ రాకమ్మ ఎలక బజ్జోరా ఏం కావన్నే ఓం కావాలరా ఏం తింటవే ఓం తింటవురా ఇంత అంబారేసుకుంటావురా లంజముండ చిన్న పొల్లగల్ల అంబారెత్తే బతుకుతురా అనే పసిపిల్లలు అంబారు బుక్కినట్టయితే పండ్లు గట్టిగా ఉంటాయి 10 రోజులు తవ్వకుండా కానీ పాస్ ఎక్కాయి ఇక వాళ్ళిద్దరు పిల్లగాళ్ళకి వేసిన ఇంత బుక్కు మీ అవ కట్టేసిందా గట్ల ఎత్తనే కదా అన్న మంచికొకటి మంచికొకటి ఇచ్చిండు అంతేరా అయ్యో సిలికావే కన్నా బిడ్డ సిలికావు నీవు కాదా శ్రీలక్ష్మి ఊపెట్టి ఉయ్యాలలు బిడ్డ అయ్యో చందమారవే జాబిల్లి రావే కొండకి రావమ్మ గోగు పూలు దేవే బజ్జోరా ఏం కావన్నే ఓం కావాలా ఏం తింటవే ఓం తింటవురా ఏం తాగుతావే ఓం తాగుతావురా ఇట్లా 90 వేసుకుంటావురా లంజం ఉండా చిన్న పొల్లగల్లకు 90 పోతే బతుకుతారా అనే బాలంతం అయినప్పుడు బరండి బాటలు తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకోవాలి ఇక పిల్లగాన్ని ఏడ్చినప్పుడు ఆ పిల్లగాన్లకు 2 డ్రాపులు వేయాలి నువ్వు ఇంత పెగ్ చేసుకోవాలి ఆ పిల్లగాన్లో పచ్చలు కావు నీ బాలంతో రోగం రా నీ అవ్వ కట్టేసిందా గట్ట ఎత్తనే కదా ఇవాళ గిట్టే కుడతాను అంతేనా అయ్యో గన్నేరు వచ్చి గిన్నెల్లాడంగా కావురాల నా కొడుకు గలవల్లాడంగా తల్లి రాలి పాట వాడినా జోల పాట వాడినా శుద్ధ బందల కాడ నువ్వు శుద్ధి పెట్టంగా సద్ది తిన్నట్టాయన బామ సంపూరమనిపించనా బామరో బామ ఎంత చక్కని దానివే నా నుండి ఏ దేవుడడు వాపనా సంతోషం అనిపించనా ఇద్దరు చూసేది అని నోటద్దాము ఒక్కన్న చూడు వంటివా బామ ఒక్కన్ని చూడనైతి నేను ఒంటరిగా బతకనైతి బామరో బావా ఎంత
బతకనైతి బామరో బావా ఎంత చక్కటి దానివే నా నుండి ఏ దేవుడు బాబనా నేను ఒక్కనే ఉండలైతి నేను ఒక్కనే బతకలైతి బావరో బావా ఎంత చక్కని దానివే నా నుండి ఏ దేవుడు ఎడవబనా బావా నీది బంగారు రూపు నీది బంతి పూల ఛాయరే అవ్వా బావా సతికి పతి అంటారు పతికి సతి అంటారే బావా బావా ఒక్కనాడు నన్ను నీ నోటితోడు నన్ను తిట్టలేదు బాబా బావా నేను చెట్టు దెబ్బ కొట్టలేదే ఓ బావా ఇవాళ నీ ప్రాణం పోతున్నదానే బాబా క్షణమైతే నా ప్రాణం పోతుందా బాబా అని ఒక భార్య మీద ఎప్పుడైతే కలకల కలకల కట్టి నీరు తీయంగనే అవ్వా విశ్వర బ్రహ్మ ముగ్గురు అన్నదమ్ములంటో మేడలున్నాయని బిడ్డలున్నాయని కొంత మురవోకు మనసా కొంత మురియవోకు ఎవరోడచ్చి తోలుక పొందా మేడలు రావెంటో మరెప్పటికి బిడ్డలు రావెంట మనకు కొడుకులున్నారని బిడ్డలున్నారని కొంత మురవోకు మనసా కొంత మురియవోకు ఎవరోడచ్చి తోలుక పొంగా కొడుకులు రారంట మరెంబడి బిడ్డలు రారంట ఎవరు కొడుకులు ఎవరు బిడ్డలు అయ్యో చేతుల బెల్లం ఉన్నంత సేపే కాకి బలగమురా నరుడా కాకి బలగమురా చేతుల బెల్లం సరిపడినాక ఎవరు రారి అంట మరెంబడి యమా కుంపటంట మరి అప్పటికైనా ఇప్పటికైనా చదువురాని వాడిని సభ లోపల దున్నపోతంటారు విద్య రాని వాళ్ళను వింత పశువులు అంటారు అగో అందుకని ఆయన లక్షల కన్నా విలువైంది ఏంటంటే అక్షరము కారు చీకటి లోపల కాంతి పుంజము అక్షర దీపం అంటారు మా తమ్మునికి మా చెల్లెకు చదువు చెప్పిస్తామని శుభముహూర్తమైన మంచి దినం రోజుకుల గురువులు నిలిపించి బంగారు కట్ల బలపంతో అని ఎండి కట్ల పలక వీర శ్రీకారం దుట్టించి అగో ఆ ఇద్దరు విలగన్లను గురుకుల పాఠశాల లోపల అప్ప చెప్పిండ్రు అయ్యయ్యో నా తలనొప్పి నేనేం చేస్తూ నా నెత్తి నొప్పి 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 నాకచ్చిన రోగం అన్నా గీ డప్పు కొట్టడానికి రాపాయే నాకచ్చిన రోగం అన్నా గీ లంజముడ కన్నా రాపాయే ఏడుసువాది రోగం ఆట నన్నేసుకొని పోద్దాట ఏడుసువాది రోగం ఆట దీన్నేసుకొని పోద్దాట ధనుర్వాయి రోగం ఆట నన్ను దంచుకొని పోద్దాట ధనుర్వాయి రోగం ఆట దీన్ని దంచుకొని పోద్దాట ఇది మినుర్వాయి రోగం ఆట నన్ను మించుకొని పోద్దాట మినుర్వాయి రోగం ఆట దీన్ని మించుకొని పోద్దాట నాకచ్చిన రోగం అన్నా గీ తలం కొట్టుకోనికి రాపాయే నాకచ్చిన రోగం అన్నా గీ లంజముండ కన్నా రాపాయే 60 మందికి వచ్చేది ఉంటాను 20 మంది బతుకుతారాట 60 మందికి వచ్చేది ఉంటాను 20 మంది బతుకుతారాట నువ్వు వింటలేవా పాడుగాను నేను తింటాను నా లచ్చవ్వా బుక్కడి తిన్నమ్మ బూరుగు మానట సాటడు తిన్నమ్మ సాటపేడ అన్నట్టు ఇది నీరు చెత్త కదా పాడుగాను ఏం పాడుబాట దీనిలా అట్టికి ఉబ్బినవు గంతే నిబ్బినవు నిన్నగాక మొన్న వసంత పంచమని బిడ్డ ఆనాడు ఏం తినద్దని ఆ దేవునికి దీపం ముట్టించి 5 కిలోల అటుకులు మర్ర పోసుకున్నా 5 కిలో అటుకులు ఫోన్కి పోసుకుంటే అందులో 5 ఇత్తులు లేకుండా బుక్కిన అంతకంటే పాపం నాకు తెలియదు ముగ్గేసినవా ఎన్ని సుక్కలయ్యి
అగో 16 సుక్కలు 16 సుక్కల సందు సుక్కల ఇడి సుక్కల అరే సందు సుక్కలు అయితే ఇటు సుక్కలు అయితే అది ముగ్గానా అనే మరి ఎట్లేస్తారు ఇట్లా పిట్టలు ఎరిగినట్టు ఏం ముగ్గది అత్తనెత్తెల చెయ్యట అంగట్లో కన్నన్నట్టు ఇది సీరియల్ అనుకుంటాందో మరి సీను అనుకుంటాందో షూటింగ్ తీత్తన్నారే చిప్ప చేత పట్టుకొని ఇంటికిట్లా కూసుండి సూర్యుడు తూర్పున దీపమై వెలుగు ఆ వెలుగులో కాన అంతటికి వెలుగు ఇది ఆయన ముగ్గేసు ఇంకెట్లేస్తారు వదినమ్మ ఎవరో చూసుకుంటే ఎత్తన్నావు పిల్ల అది నేనేడు చూసా ఇట్లా వేసుకోదు ఆడిది ముగ్గు ఎట్లా ఇట్లా ఏదే ముగ్గు దొరసానవ్వా నువ్వు అంగవాడి ముగ్గెత్తా అంటే నీ ఎనకకెళ్ళి చూస్తే మంచిగా కనబడుతుంది నా ముంగడికెళ్ళి వచ్చి చూడు బాడుకావు ముగ్గు నీ మీసాలు చెప్పు గట్ట ఉండే బాడుకావు ఇగో ఇప్పుడు వదినమ్మ అవ్వగారింటి కాడ పని నేర్చుకుంటేనే అన్ని తీర పనులు అయితే రేపు అత్తగారింటి కాడ నెగులుతావు అందు గురించి అన్ని పనులు నేర్చుకోవాలి ఈ కాడ నుంచి నేను చెప్పింది చెయ్యాలి నువ్వు పరాయివా నిన్ను ఎర్తని చేస్తానా అయితే మీకు ఇద్దరికి ఒక్కసారి అన్నం పెట్టానని నాకున్నది కానీ మీ చెల్లె చిన్ననాడు చిన్న పెద్దనాడు పెద్ద తెక్కడు బంగారం పెయ్యి మీద పెట్టుకుంటే మోగోని కన్ను ఓర్తది గాని తలడ కూడు పెట్టుకొని మోగోని ముంగట ఆడి తింటే మోగోని కన్ను ఓర్వది అగో నేను తిన్నంత తింటాంది నేను చేసినంత పని చేస్తుంది అని మొగోళ్ళు మీది కనుక్కున్న మనసులు అనుకుంటారు ఎందుకంటే ఆడోళ్ళ తిండి వేరే ఉంటది ఆడవాళ్లకు తిండి 2 వాళ్ళు బుద్ధి 4 వాళ్ళు యవ్వనం అటువంటి 8 వాళ్ళు శౌర్యం 6 వాళ్ళట ఎందుకంటే ఆడవాళ్ళ గుండె పెద్దది తిండి పెద్దది ధైర్యం పెద్దది అందు గురించి ఇగో నువ్వు తిన్నాక మేము ముగ్గురం మా చెల్లె నేను మీ చెల్లె మేము ముగ్గురం ముచ్చట్లు పెట్టుకుంటా ముక్కకో ముచ్చట మాట్లాడుకుంటా మేము తింటాం నీకు మొదలు అన్నం పెడతారమ్మన్న వల్లే నమ్మిండు నట్ట పోతాండు వదిన ఎంబడి లోపలి ఇంట్లోకి పోతాంటే ముంగట పిల్లగాడు పోతాండు వెనక తలుపులు వేసుకుంటా అది నెవేయింది ఇక చిన్న చెల్లి ఏం చేసింది మరి అటువంటి దుర్గబాయి పిల్ల నువ్వు ఇన్ని రోజులకు వచ్చిన ఇన్ని రోజులు ఎక్కడున్నావు అబ్బా మనం ఆడుకుందాం రమ్మని అచ్చన్న గిల్లలు తెచ్చారు వినబోసి ఆ పిల్లతోనే అచ్చిక బుచ్చుకలు మాట్లాడుకుంటూ అచ్చన్నలు ఆడుతాను ఇంట్లోకి పోయినటువంటి దుర్గబాయి మరిదిని చూసి ఏమంటున్నది ఓ రామ రామ వదనమ్మ నాకు అన్నం పెట్టు వదనమ్మ అయ్యో ఆకలి బాగా అవుతున్నదా అనయ్యా నీకు ఆకలి మైపల్లె భూపాల పెళ్లి దగ్గర మైపల్లె కథకు పోతే పాపం వడ్లోళ్ళు అక్క పేరు సుమలత అక్క ఆ సుమలత అక్క ఇచ్చిన చీర ఇది ఎల్లీడ కట్టినావు పాపం వీళ్ళ చీర కూడా కొట్టమన్నారు కానీ పాపం ఎన్ని రోజులు ఆయన దాచిపెట్టి 2 మాటలు ఎగిరే వారికి ఎక్కడికి చిరిగిపోయింది ఇక పాపం ఆ చీర ఇడిచి మళ్ళీ ఈ చీర కట్టుకున్నది ఇక ఇది సుమలత అక్క ఇచ్చిన చీరే మైపల్లె కాడ భూపాల పెళ్లి దగ్గర మైపల్లె కాడ వడ్లోళ్ళది ఈ చీరే మరి ఈ చీర కూడా చింపుతావా మరి మళ్ళీ ఏం కట్టుకుంటావు ఈ చీర నైట్ వేసుకోలేకపోతే నైట్ వేసుకుంటా అది కూకుంటే రేవులేదు మా చెల్లె ఓం బోలో శంకర హర హర ఓం శివ శంకర ఓం బోలో శంకర హర హర ఓం శివ శంకర హర హర శంకర శివ శివ శంకర కైలాసపతి ఓ దేవా ఓం బోలో శంకర హర హర ఓం శివ శంకర జంగమ వేషము వేసి గంగను జడలో దాసి గంగను దోచిన గంగమ దేవరా ఓం బోలో శంకర హర హర ఓం శివ శంకర చీకటి వెన్నెలలోన పూసిన పూలముగామా చీకటి వాపి వెలుగులు చూపిన బోలో శంకర హర హర ఓం శివ శంకర చేతుల శూలము వట్టి విడలో నాగును చుట్టి భక్తుల భోజే మూల శంకర బోలో శంకర హర హర ఓం శివ శంకర మార్కండేయుని గని శివలింగములో ఉదయించి కాలుని దుంచి బాలుని బ్రోచిన బోలో శంకర హర హర ఓం శివ శంకర ఎక్కడల్ల ఉన్నవయ్యా గరళ కంఠ
నీలకంఠుడా గౌరీ మనోహరుడా నీలకంఠుడా నిశ్చాదినందుడా రవి అగో సక్కదనార సుక్క సందమామ కన్న మచ్చున్నది గాని పిల్లగానికి మచ్చలేదు పొడిచేటి పొద్దుకు పడవంకలున్నాయి మెలిగే దీపానికి మెడవంకలున్నాయి కోసే కొడలికి పిడి వంక ఉన్నది దున్నే నాగలికి నడివంక ఉన్నది అగో వంక లేకుండా చూసినవా ఎంత సక్కని పిల్లగాడు నీ గర్భాన జన్మించిండు అగో ఎత్తుకో తల్లి అని తల్లి చేతుల పెట్టంగా పిల్లగాన్ని కళ్ళ చూసింది భగవంత ఉండడానికి వెండి కొండలాంటి ఇల్లు ఉన్నది కట్టుకోను పట్టు పుట్టములు ఉన్నాయి తినడానికి పంచభక్ష పరమాన్నాలు ఉన్నాయి ఇష్ట సంపత్తు అష్టభాగ్యము దండు దశంగము సేన సిబ్బంది ఉండగా రారాజుకు భార్యవై ఉండి నిండు సభ లోపల కోరుకోమ్మంటే ఒక్కటి అడుగుతావా ఒక్కటొక్కటి నువ్వు లెక్క పెట్టి కోరుకోయ 101 లెక్క పెట్టి కోరుకోయ 101 నువ్వు ఎన్ని కోరుకున్నా గాని శకుంతలా కాదనుకుంటానమ్మా నా భార్య అగో లేదనుకుంటానమ్మా ఓబామో నువ్వు కోరుకున్న వారం అమ్మా ఓబామా నీ కొంగులోన పెడతానమ్మా శకుంతలా చిన్నగారా తల గొర్రాయి పెట్ట మనకు కూడా 2 కొడుకులు ఉన్నారు గాని తలాపున కూసుండి ఏడ్చుటానికి బిడ్డలు లేరు అగో అడివిల్లలు లేని సావుదావరాదు అట్టివాడు లేని చేత ఎయ్యరాదు శృతి లేని కథ చెప్పరాదు సున్నవేయని విడియం కొట్టరాదు మతి లేని మాట మాట్లాడరాదు గతి లేని సంసారం ఎయ్యరాదు అగో కవులవ్వకున్నట్టు మనకొక్క బిడ్డుంటే మంచిగుంటది నాదా ఆడోళ్లతోనే ఇయ్యం ఆడోళ్లతోనే కయ్యమన్నారు అగో మనకు కూడా ఆడివిల్లలు కావాలి ఆడివిల్ల పర ఉంటే బతుకుతా లేపోతే చచ్చిపోతారంటున్నది శకుంతల దేవి తొలి జన్మమున చేసిన దోషంబు దొరగక ఎలమితో ఈ జన్మమెత్త కారణమైంది పూర్వ జన్మల వేసుకున్న పుణ్యమైన పాపమైన ఎల్ల ఓసటానికి పృథ్వీన మానవుడై పుడతాడు ఎనకడి జన్మ లోపల ఏ పుట్టిన పిలగల్ల పానము తీసినమో పెరిగే పిలగల్ల నెత్తి కొట్టినమో ఎవడిదిన ఇత్తార్ల మన్ను ఓసినమో ఏ నలుగురు నడిచే తొవ్వకు కంప కొట్టినమో ఏ ఆవులమే చరిగడ్డాం కగ్గిదలుగా పెట్టినమో అందుకే బావ ఈ జన్మ లోపల మనం ఎల్లబోయక తప్పది అగో సాగు సమస్యకు పరిష్కారం కాదు నువ్వు చనిపోతానన్నంత మాత్రాన నిన్న దేవుడు తీసుకుపోవద్దా బిడ్డ ఎన్నటికున్న మానవుడు అక్కడోడే ఇక్కడోడు కాదు గాని ఆయుషురిండ దాకా ఉండవలసిందే నేను ఉంటా అంటే నన్ను ఉండనియాడు తీసుకపోమ్మంటే తీసుకపోడు ఇట్లనే ఓ ఊళ్ళో ఓ తల్లి అన్నదట అయ్యా నాకు 2 కొడుకులు ఉన్నారు 2 కోడళ్ళు ఉన్నారు ఏ కోడలు ఇక్కడ పువ్వ పెట్టది ఏ కొడుకు దగ్గరికి తీయడు కొడుకు కొట్ట కోడలు తిట్టాయి గురి పనులు ఎందుకు పెడతావు నన్ను వంచవో తండ్రి అని ఓ తల్లి మొక్కుతాందట ఇంకో తల్లి అంటుందట నా 2 కొడుకులు సాఫ్ట్వేర్ ఇంజనీర్లే బాగానే సంపాదిస్తారు లక్షలకు లక్షలు నా కొడుకులు కోడళ్ళు నన్ను మంచిగా చూసుకుంటాను ఇంకో 10 ఏళ్ళు ఎక్కువ బతకని ఎవయ్యా పన్నీరుగా తింటా అని మొక్కుతాందట మరి ఉంచుమంటే ఉంచటానికి కొంచెం అమ్మంటే కొంచెం అవటానికి ఎవరాజు నీ మేనత్త కొడక నీ మేన భావన ఎవరి ఆయుష్ ఉన్నన్ని రోజులు వాడు ఉండవలసింది కాని బామా ఒక్క మాట విను రుడార బంధము రూపేణ పశుపత్ని సూతాలయ అన్నారు పూర్వ జన్మలో మనం ఎవరికన్నా బాగుంటే వాళ్ళు మన గర్భాన ఉడతారు అట్లా కాకున్నా ఓ పశువును కొన్నా మనకు బాగుంటేనే నిలుస్తుంది అందు గురించి బామా మనం చేసిన పాపము పుణ్యము పారూకంగా అయి ఫలము నిలవన్నంటే మానవునికైనా దానవునికైనా మహేశ్వరుని పూజ తప్పది 7 దాసి వాళ్ళ ఎంబడి పెట్టుకొని 7 నాగబండ్ల ధనం కట్టుకొని పూజలకు బామా నువ్వు వెళ్ళిపోవే పూర్వము లోపల కృష్ణ పరమాత్మ అర్జునునితో అన్నాడు నడిచేవాని నువ్వైతే నడిపించేవాడిని నేను అన్నాడు ప్రయత్నం మానవుని వంతు ఫలితము దేవుడిచ్చే వంతు పూజించుడు పూజారి వంతు వరమిచ్చుడు దేవుని వంతు
అగో మానవునికైన దానవునికైన మహేశ్వరుని పూజ తప్పది 7 నాగబండ్ల ధనం కట్టుకొని 7 దాసుల నెంబడి పెట్టుకొని అగో ప్రపంచం లోపల అనేకమైనటువంటి తీర్థయాత్రలు ఉన్నాయి. ఏ గుండవులన్న మునిగి ఏ గుళ్ళనన్న పూజ చేసి సంతాన పరము తెచ్చుక పొమ్మన్నాడు రాజ్యాన రాజో. దాసి అంటాను చిత్తగాయతలా కుక్కలు మొత్తుకున్నాడు. ఏం మొత్తుకున్నాడు అది? దొరసాని మరి నీ కింద 7 దాశల్లో ఉన్నావు. ఎవరినో ఒకరిని పేరు పెట్టి పిలిస్తేవో అని అంటారు. దాసి అనటల్లకు ఉన్న 7 మొత్తుకుంటివి. మరి మా పేరు లేదా? పేరు లేదా అంటే నీ పేరు నాకు చెప్పినావానే? అయ్యో నీ దాని మీద లేదా? బాబా అలిసినవానే? నా దాని మీద ఉన్నదే. అగో నీ రిజిస్టర్ మీద నా పేరు లేదా అంటారు. ఈ రిజిస్టర్ లో నీ పేరు నాకు కనబడతలేదు కాదు పిల్ల. కనబడతలేదా? ఇప్పుడు చెప్తే ఎక్కించుకో. ఏంటిదే మళ్ళీ ఎక్కించుకునేది? పేరు పేరా? మరి నీ పేరేం పేరు పిల్ల? నా పేరా? నా పేరు కొట్టవేనికి ఇల్లు కొత్త చిన్న మల్లు అంటారు. కొట్టమేనికి ఇల్లు కొత్త సినిమాలు ఉంటాయి లంజముండా ఉండదా? కట్టెట్టుంటది? నా పేరు మల్లక్కే, మా యారాల పేరు మల్లక్కే. ఎవరన్నా పని పడ్డోళ్ళు పిలుస్తురు భయం. ఆ గుడిసెలకెళ్ళి మా అక్క వచ్చి పోవారంటే నిన్ను కాదు మీ చెల్లమల్లును పిలిచిన్నాను. ఈ గుడిసెలకెళ్ళి పోయి నేను పో అంటే నిన్ను కాదు మీ అక్క మల్లును పిలిచిన్నాను. ఈ మల్లు అన్న పేరు మంచిగా లేదా అని మా ఇంటి పేరు కొత్తోళ్ళు. మా ఇల్లు కొట్టవేనికి ఉన్నది. కొట్టవేనికి ఇల్లు కొత్త చిన్న మల్ల అంటే నేను పలుకుతానబ్బా. అట్లా పెట్టుకున్నావా? మరి పిల్ల నీకేమన్నా? నీ మొగని పేరేం పేరే? నా మొగని పేరా? నా మొగని పేరు అజ్గరెల్లు. లాంజముండా తుర్కోలు లవ్ చేసిన అవే తెలుగోళ్ళు కరువేర్రు అనే తుర్కోళ్ళు లవ్ చేసిన. మరి ఆ పేర్లో సగం తెలుగు ఉన్నది, సగం తుర్క ఉన్నది కాదు? ఆహా, నీ గట్ట డౌట్ అనిపించిందా? మా అత్తకు 12 ఏళ్ళు అయినా కానీ పిల్లగాండ్లు కాలేదట. గోడకు పునాది లేకపోతే బలం తక్కువతనమాట. ఆడోళ్ళకు పిల్లలు పుట్టపోతే బలం తక్కువతనమాట. ఆడోళ్ళకు సంకసాట అయితేనే శంకరం ఉండేది. అందుకే మా అత్తకు పిల్లలు లేరు. ఈ అందరి పేరు నాలే పెడతాండ్రు. ఇక నీ పిల్లగాండు గారు, నీ పిల్లగాండు గారు, నీ పిల్లగాండు గారు, నువ్వు గొడ్డుదానివి, నువ్వు గొడ్డుదానివి, నువ్వు గొడ్డుదానివి అని పంచ పేరు నాలే పెడతాండ్రు. ఇక ఆ సందు చూసుకొని లచ్చవ్వ ఇక వాళ్ళ అత్త గులుగుడే, మామ గులుగుడే, యారన్లు గులుగుడే, ఆడబిడ్డలు గులుగుడే, చేసుకున్న లంజ కొడుకు కూడా గులుగుడే. లంజముండా చేసుకున్న లంజ కొడుకు అంటారు సువర్. గావురానికి గాడి కొడుకు అనొచ్చు కానీ పేరు పెట్టి పిలవద్దట. పేరు పెట్టి పిలిస్తే అర్ధవసు అవుతుంది అని అందుకే పేరు పెట్టి పిలవరు. ఏమని ఏమని పిలుస్తారు? ఓ మనిషి ఇంట్లో కాలే అవుతలేదు, ఏమైనా రోళ్ళ పోటీ తిరుగుతున్నావు, ఇటు మర్రు ఎట పోతున్నావు అని పేరు పెట్టి పిలవరు. అందుకే ఇక బడిసెట్టోనికి బండడ్డం అయినట్టు మరి పెద్దలకి ఏమత్తది? పెద్దలకి ఏమత్తది? పెద్దరమాస. మరి బాలలకి ఏమత్తది? బతుకమ్మ పండుగ. మరి పిల్లలకి ఏమత్తది? పీరీల పండుగ. పిర్రల పండుగ. అంజముండ కళ్ళు పోతే పీరీల పండుగ అనాలే. ఆ కొద్దిగా తోలు నాలిక తొత్తు పోతాను దొరసాని కొద్దిగా చదువుకో అంట. ఇలా వేనకే ఉన్నది మళ్ళీ చదివేది. ఇక పీరీలు పట్టుకొని తురుకోళ్ళు ఎత్తండ్రు. అస్సైద్ అంకమ్మత్ అస్సైద్ అంకమ్మత్ అనత్తాను. ఇక రాంగ గిసొంటి పెద్దవాడిని చూసి పిల్ల ఇక నీకు పిల్లగాళ్ళు లేరు, ఇక పీరిలు అత్తన్న పీరిల కొంగు పట్టుకొని పిల్లగాళ్ళు అవుతారు అన్న. అన్న వాళ్ళ మా అత్త ఏం చేసింది? ఇక పస్కర వేయింది, పుష్కర వచ్చింది, కొంగుల కుడుక పడ్డది. ఏదే కుడుక? నాకు కాదు, మా అత్తకు. మీ అత్తగా నీకే అనుకున్నా కాదు నేను. ఇక కుడుకతోనే మా అత్త కొడుకు పుట్టి. కుడుకతోటేనా? కుడుకతోటే. అది ఏ గుడుకో మరి? పిర్రల కుడుక. లంజముండా పీరిల గుడుక అనాలే. ఇక కుడుకతోనే కొడుకు ఇచ్చా అని ఇక మా మామ చూసి అబ్బా తుర్కదేవుని సత్యం చూడు అని మందకాడికి ఒక ఏడని తీసుకొచ్చింది. ఏడని తీసుకొచ్చిన వాళ్ళ మాతో లాళ్ళంతా ఏమంటుంది, కొత్తగా వచ్చిన అదన గొల్లిరికావు వెనక నుంచి వెళ్ళా బాబోని అన్న వాళ్ళు ఒక్కడి తెస్తే ఎత్తా సరిపోదు, బలగం బాగున్నది అని తుర్కదేవునికి అలాలు చేసిండు, ఎల్లవ తల్లికి మృదాలు చేసిండు. మరి 2 పేర్లు కలపాలి కదా. అంకుసాబుల పేరు అస్గర్, ఎల్లవ పేరు ఎల్లు, అస్గర్ ఎల్లన్న పేరు పెట్టి. మరి పిల్ల నీకేమన్నా ఆ పిల్లగాన్ల ఇరానే? నాకొక్క కొడుకు. ఈ కొడుకు పేరేం పేరు? ఆడు పేరుకి వచ్చినవాడు, ఆ కీర్తికి వచ్చినవాడు. లంగనా దొంగనా? నిన్నెప్పుడేమన్నా అన్నాడు? ఆడు దుబాయ్ గిట్ట పోయిందా? దుబాయ్ పోయే మొగోడు అయిందా? మస్కడ్కు పోయిందా? మస్కడ్కి పోయి బిస్కెట్ తెచ్చే మొగోడు అయిందా? ఆడు మరి అట్లా కాకపోతే నీ కొడుకు నీ మీద గిట్టి ఏరు పడ్డా? ఆ నేరెట్లమో నేరెక్కడిది మరి ఏమైనట్టే? ఆడు మా అత్తకు అలవాటు అయిండు. లంచం ఉండే సిగ్గు లేదు. ఇక దాని పక్కనే వంటాడు, దాని ఇంటికానే ఉంటాడు, దాని దగ్గర తింటాడు, నా ఇంటికి వస్తాడు, నన్ను అవ్వ అని పిలుస్తాడు.
దాని దగ్గరనే ఉంటాను దాని దగ్గరనే ఉంటాను నాగరికి వస్తానంటే ఈ కొడుకు ఇంతకు ఎన్నేళ్ళుంటే 2 ఏళ్ళోడు 2 ఏళ్ళ పిల్లగాడు బాబమ్మేనే ఇక్కడ మనవడేనే సనమైండే అడుకోవాలి లంజముండా ఆగో పాపం అంటే కడతానవా దొరసాని పళ్ళల్లో కుక్కలు ఎరగను లంజముండా ఇప్పుడు అంటే నోటిండా అక్కడ 2 ఏళ్ళ పిల్లగాడనే ఇక్కడ బాబమ్మేనే సర్వైండు అనుకోవాలి నువ్వేమో అట్లా అనుకోవాలి ఇక మరి తెల్లర్రక పొద్దర్రక ఈ అంబార్ జేబులు వేసుకొని బుక్కుతున్నావు ఇక పిల్లగాడు అంబార్కి అలవాటు అయిండు పిల్లగాడు అంబార్కి అలవాటు అయిందంటే ఈ అంబార్తోనే సంసారం చెప్తాండి నువ్వు మనసులకు తేడా లేదే ఇక 2 ఏళ్ళ పిల్లగానికి నువ్వు బాబమ్మకు తేడా లేదా నువ్వేంటి నోటిండా ఇగో మాటకు తప్పు బోడనెత్తుకు ముప్పు అన్నట్టు మాటకు అంకెదిస్తున్నావు ఇవాళ ఈ ఊళ్ళో నువ్వు ఎందుకు విత్తినావో చెప్పు లంచముండా ఎందుకు పిలిచినవు దొరసా అని అనాలే తల్లిదండ్రి మాట వినని కొడుకులు ఎందుకు రోరయ్యా తల్లిదండ్రి మాట వినని అత్తమావకు సేవ చేయని కోడలెందుకు రోరయ్యా అత్తమావకు సేవ చేయని కనుసైగా తెలుసుకొని వారి ఎందుకు రోరయ్యా కనుసైగా తెలుసుకొని మరవమిచ్చి మాట వలకని శోభనెందుకు రోరయ్యా మరవమిచ్చి మాట వలకని ఓడగుండు కూదు వెరిచ్చి ఏమి లాభం రోరయ్యా ఓడగుండు కూదు వెరిచ్చి ఏమి లాభం రోరయ్యా ఓడగుండు కూదు వెరిచ్చి పూత ఊయని కాతగాయని చెట్టు ఎందుకు రోరయ్యా పూత ఊయని కాతగాయని కుంట నిండని పంట వండని చెరువు ఎందుకు రోరయ్యా కుంట నిండని పంట వండని కోరామి సావాడ కోరామి సావాడ కోరవెల్లి మల్లయ్యో కోరామి సావాడ కోరవెల్లి మల్లన్న ఇరనలైతే కోరవెల్లి మల్లయ్యో కోరామి సావాడ ఆపదాము కూలవాడ ఆపదాము కూలవాడ ఇలవోని మల్లయ్యో ఆపదాము కూలవాడ ఇలవోని మల్లయ్యో ఆపదాము కూలవాడ ఎర్రా గుర్రాబాలు వెరగతోడి బోనాలు ఎర్రా గుర్రాబాలు గురువా గుర్రాబాలు గుండతోడి బోనాలు గురువా గుర్రాబాలు గుండతోడి బోనాలు గురువా గుర్రాబాలు నల్లా గుర్రాబాలు నడియాము బోనాలు నల్లా గుర్రాబాలు నడియాము బోనాలు నల్లా గుర్రాబాలు మేడారములోనున్న సమ్మవాసారవో మేడారములోనున్న అడుగుతే ఆ తల్లికి వైకుంఠం రాసిచ్చు కాదంటే తన వెంట కైలాసమైన దోలకపో ఎండి అడుగు బంగారం అడుగు రూపాలు అడుగు ఇస్తా అన్నాడు అంటే ఆ తల్లి ఏమన్నది శంకరా నన్ను పరీక్షించటానికి వచ్చినవా లేక ఫలమిచ్చిపోవటానికి వచ్చినవా ఎండి లేక బంగారం లేక రూపాలు లేక దాన ధర్మం అడుకుంటానికి వచ్చిన దరిద్రాలను కాదు నేను నా భర్త 66 రాజ్యాలకు చక్రవర్తి 76 దేశాలకు దొర కానీ ఏమి లాభం 60 తులాల బంగారం తెచ్చుకొని ఆలుబగరం పక్కలేసుకొని పన్నట్టయితే అర్ధరాత్రి లేచి ఆ బంగారం నన్ను అమ్మ అని పిలవది నా భర్తను బాపా అని పిలవదయ్యా ఎంటి బంగారం మీద ఏనాడు నాకు వ్యామోహం లేదు కోట్ల శ్రీమంతం సంపాదించుకున్న కొంపల్లే ఉంటాయి గాని కాటి లోపల పెట్టినాడు కట్టుకున్న గీ బట్టగారి కాసు గవ్వగాని మనంబడి రాదు లక్షాధికారి గాని భిక్షాధికారి గాని ప్రాణం పెయిందయ్యి అంటే పట్టుండ్రి బయటకు అంటారు మా నాన్న లక్షలు సంపాదించిందని సచిన శవాన్ని ఎవడని ఇంత పెట్టుకుంటాడా పెట్టుకోరు ధనవంతున్నైనా దరిద్రున్నైనా గదే బొందల గడ్డ శ్మశాన వాటికి తీసుకుపోయి అంత క్రియలు చేస్తారు పాడలు పెట్టుకొని పోంగా దింపుడుగా
బెల్లం కాడ దించుడాల్చలేదు గిసోటి పెద్ద మనుషులు అంటారు. పెయ్యి మీద ఏమన్నా ఉన్నాయా సరవ్వ చూసుకో బిడ్డ అటెంక బాధపడకంటే ఏలు మీద ఎండుంగురం ఉండని ఎగవాడి గుంజుకుంటారు, కాలు మీద కడె ఉండని కడవాడి గుంజుకుంటారు. కాట్టం రయ్యంగా కట్టిన బట్ట గట్టిదైతే ఇడిసి బందుకు వారయ్యో అంటారు. సచ్చినోళ్ళ వీని బట్ట మనకెందుకే కట్టుకొని పుట్టాడున్నాయి వాళ్ళతోటే పోనీ అంటే కట్టుకొని లేక కాదు బట్టతోనైతే దయ్యం అవుతారట. ఈడోగడ ఆడోగడు ఇస్తారు చింటి ముంగడ పెట్టి మొక్కుతే మాకు కొల్లపురమా అని మొగోడైతే ముడ్డి విని మొలదానం కూడా తెంపి పారేస్తా. అందుకే కోట్ల శ్రీమంతం ఉన్న కొంపల్లే ఉంటాయి గాని కాటి లోపల పెట్టినాడు కట్టిన బట్ట గాని కాసు గవ్వ గాని మన ఎంబడి రాదు. రేపు నా కొడుకులు పాతిళ్ళు ఊలగొట్టుకొని కొత్తిల్లు కట్టుకుంటే కూరాడు పెట్టుటానికి ఆడివిల్ల కావాలి. ఆడివిల్ల లేనిల్లు అడగ దోసం అన్నారు, కూరాడు లేనిల్లు కూర్చుండ దోసము, నిట్టాడు ఇల్లు నిలబడ దోసమాట, పందిరి లేని ఇల్లు పాడ దోసం అంటారు. అయ్యా ఆడోళ్ళతోనే ఇయ్యం ఆడోళ్ళతోనే కయ్యం. నందుకే అంటారు గట్లు కానత్తాయి గాని వచ్చే గతులు చెప్పి రావు. జరిగిన దాని గురించి మానవుడు తెలుసుకుంటాడు, జరగబోయేది ఎవరికి తెలియదు. మొన్న జరిగింది నిన్న చెప్పచ్చు, నిన్న జరిగింది ఎల్ల చెప్పచ్చు కానీ రేపు వచ్చేది చెప్పన్నంటే మన బతరం కాదు. మరి నిండలేంది పొందరిండది కానీ బిడ్డ జరిగేది జరకమానది. కాలచక్రం ఆగుద్దా తిరిగేది తిరుక్కుంటూనే ఉంటది. మరి ఎన్నటికున్న మానవుడు అక్కడి వాడు గాని ఇక్కడి వాడు కాదు కదా. రాకను మానదు ప్రాణికి మృత్యువు అరణ్యమునకు ఏగిదాగిన, పోకను మానదు ఈ శరీరము ఎన్ని విధముల పెట్టి పోషించి రక్షించిన జీవం అన్నది. అందు గురించి ఏనాడో ఓనాడు పోయేది ఖాయం. ఇలా మనిషి పుట్టిండురా అంటే పుట్టిన తేదీ మనం ఎట్లా రాసి పెడతాము, సచ్చే తేదీ కూడా ఆనాడే నిర్ణయించి రాసి పెడతాడు పరమాత్మ. ఆ వీని ఆయుస్థావరం ఇంతే ఉన్నదని పరమాత్ముడు తెలుసుకొని భర్త జత్తడంటే బాధపడిద్దని ఇచ్చుడిత్తగాని బిడ్డను అన్నంక 3 గడియల్ల నీ మొగనికి కొంత కష్టం వత్తదో అన్నాడు. శంకర మానవులకు కష్టాలు వస్తాయి గాని మాకులకు వస్తాయా? ఎల్ల మోసేదని నేనే కదా, మోసేదని నేనైనప్పుడు మోపుగట్టెత్తు నీకేం బాధ? సంతానం అయితే ఇచ్చి పొమ్మన్నది ఓ తల్లులలో. కట్టు వానంత కట్టురా బుద్ధి కట్టు ముక్కల కట్టు బుద్ధ పేద తీసాపుల కడుపు తల్లలున్న ఎల్లును గడతా, తల్లలున్న ఎల్లును గడతా, గడిపున్న గడి మైసును గడతా, దిగుంటున్న దుర్గమ్మని గడతా, గొడకున్న సమ్మక్కని గడతా, శాంతలున్న వంకారిని గడతా, ఊరుగా చెవుల ఓసును గడతా, బూడల మజిలమ్మని గడతా, పొలిమేరల పొగలిందని గడతా, మందెత్తుల్ల మాటల గడతా, మంత్రకాళ్ళ గొంతులు గడతా, ఇన్ని కట్టుడే నమ్ముడుగా పోయి గారడి నా మాటలు నిజమో గారడి అల్లల్లో చేరు పిరికడంత వేపాకు దేవుడు అరిచేత కొడితేరా అగో పుట్టు పుట్టు అంటేరా ఒక్క అడవిలో ఉట్టేటి బాలమావిడి పండు ఉట్టే బాలమావిడి పండును ఉండరాలేదు లండు దేహం పండు రీతిగా పడతది ఎప్పుడో పగటి ఎందు సంధ్య ఎందు పరగ మధ్య రాత్రి ఎందు పాము కూసాన్ని నిడిచిపెట్టి పారిపోయినట్టు తప్పకుండా ఈ శరీరాన్ని ఏనాడు ఓనాడు వదిలిపెట్టిపోతుంది. కానీ ఉన్నప్పుడు పరమాత్ముని ధ్యానించమన్నాడు. అమ్మవారికి సంతానం ఓడి గట్టి చెట్టంగు తంది గడుదూడు అన్నాడు. వాడు చూడంగానే చెట్ట దెబ్బగొట్టి మత మతాన మాయమయ్యిండు లోకాల శంకరుడే. దొరసాని ఇదే రాకటే అడిగి పోయి 6 నెలల పొద్ద మరి పోయిన కాడ కాయ అయిందా పండు అయిందా? నాకు పండే అయింది. కొడుకు సంతానం తెచ్చుకున్నా బిడ్డ సంతానం? నేను బిడ్డ సంతానమే తెచ్చుకున్నా. తెచ్చుకున్నావా? దేవుడు వచ్చిండా? వచ్చిండు. ఇచ్చిండా? అరే ఇచ్చిండంటే ఏడిచ్చిండంటే గుళ్ళు ఇచ్చిండు. లంచముండ అదేమన్నా అడుగుడేనా అని దేవుడు గుళ్ళు ఇస్తాడా? ఏ బాబా అలిసిన వాళ్ళు లంచముండ నువ్వే అంటివి గట్ల కాదే తుపోలు. దేవుడు గుడిగాడికి వచ్చిండు, గుడి లోపల సంతానం ఇచ్చిండు. ఏదో పాటు దేవుడు అయితే కట్టం మళ్ళా ఏదో ఇచ్చిండు పోయిండు. మరి నేనేం చేయాలి? బాబా అలిసిన వానే సంతానం ఇచ్చిండు పోయిండు. ఏంటిది ఆసన వస్తుంది? అది చీపురు గట్ట. ఏడికెళ్ళి వచ్చిన లాంజముండ లాట్రూమ్లోకి వెళ్ళి లేడు అక్కడ వారేసి రాబో నీకు అగ్గిదాలుగా. మా ఇల్లంతా వరదకి ఒక్కటి చీపురు కట్టాయి. ఇల్లు దీంతోనే ఉడుచుకుంటా, ఆకిలి దీంతోనే ఉడుతా, ఇగో ఈ బజార్ అంతా దీంతోనే ఉడుతా, దేవుని అర్ర కూడా దీంతోనే లంజముండ కండ్లు పోతే నీకు అగ్గిదాలుగా.
ఇక మరి నేను ఏం చేయాలి రా? అరే నేనేం చేతురు ఇగో ఇరుగు జిట్టి పొరుగు జిట్టి ఇంటి జిట్టి ఇంటి ముంగడలో జిట్టి అంతా నా చూడొచ్చిన తల్లుల జిట్టి అంతా ఇక నా బక్కన సవితి వినికెళ్ళిపోయి అదే నీ మీదకి వెళ్ళిపోతే ఏంది అంటే నేను చావని చూస్తాను. ఇప్పుడు దాని దావన్నావా ఆమె చావది. ఎందుకు అగో 100 ఏళ్ళు బతుకుతుంది ఆమె. 100 ఏళ్ళు బతుకుతారు ఇప్పుడు ఎవరు అగో ఇప్పుడు 60 లేవు దానికి. అంతేనా 100 ఏళ్ళు అంటే కొద్ది రోజులు ఉన్నది ఇంకా ఆహా. ఎవరు దాదాన్ని అగో వాళ్ళ కొడుకు కోడలు దాస్తారు. అంతేనా కక్కు బాధ్యత కక్కు. అగో ఏడబడతారు. ఎవరన్నా ఒగారం వచ్చి ఓకు అంటే సురికచ్చికి 2 చెవులు మేర లంజం ఉండా. అగో ఎందుకు? ఎందుకంటే నాది వెళ్ళిపోకుండా ఆగో నీది వెళ్ళిపోకుంటేనే మూసిన మా పలిసిన వాళ్ళ లంజం ఉండా. ఇక ఎన్నం పెళ్లి పోవాలి ఎన్నం పెళ్లి పోవాలి ఎన్నం పెళ్లి పోవాలని ఓ ఆ పొద్దుకెళ్ళిన మనసులో ఇక రావంగా 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 ఇక కరీంనగర్ కాడ 2 ప్లేట్ల ముద్దగారెలు తిన్నావు. 2 ప్లేట్ల ముద్దగారెలు తింటివి. మళ్ళీ ఇక్కడికి వచ్చిన వాళ్ళే బండి దిగుడుతోనే ఇక నాకు ఆకలి అవుతుంది అన్న పోలే ఇంత చికెన్ తో తిన్నావు, ఇంత మటన్ తో తిన్నావు, ఇంత పప్పుచారుతో తిన్నావు, ఇంత పెరుగుతో తిన్నావు. ఇక కాశపుల్ల కావడి పెసరపప్పు రూబడు అన్నట్టు నువ్వు అంగవాడి కక్కుతే నీ వెనక నుంచి గ్యాస్ వెళ్ళిపోతే పోరగాళ్ళు బతుకుతారా? లంజం ఉంటే గంజకూర కాదు నేను అక్కింది. మరి ఎందుకొరకు? దాసి అబ్బబ్బా నాకేమో కానీ నాగడి కానా గుంటుకు కానా బారి కానా బండి కానా ఇక ట్రాక్టర్ వెళ్ళే కాంచెలు కాన్లు అన్ని మూలే కాబట్టి అరే గాను కాదే ఇక కాను లేకపోతే కాన్లే ఏడ కనిపిస్తానే దీనికి గాయన దగ్గర లేదా? ఏది ఆయన కాని ఎప్పుడో మూల పడ్డదట. అగో గాల దగ్గర లేదా కానీ ఏది కనిపిస్తలేవు కాన్లు అవి ఆయన దగ్గర లేదా కానీ అట. ఇక ఎన్నం పెళ్లి కాడ ఇంటికి ఒక కాన్ ఉన్నది వాళ్ళు ఇద్దరు తీసుకొచ్చుకొని పెట్టుకో. ఏంటి తీసుకొచ్చుకొని పెట్టుకున్నది కానీ కాని కాదే ఇక ఏ కాను దాసి నేను నీళ్లు వసుకున్నా అంటున్నా. నేను అంత గలీజు లంజన అవ్వా నువ్వు ఎటువంటి లంజవో మాకేమెరక, అది కూడా నీ అసొంటిదేనే. నీకేమెరక. నేను పొద్దుకు 3 సార్లు పోసుకుంటాను నీళ్ళు. పొద్దు 3 సార్లు అంటే ఏంటి పోసుకునేటి? ఉడుకు నీళ్ళు సొల నీళ్ళు లంచముండగా ఉడుకు నీళ్ళు సన్నీళ్ళు కాదే. ఏంటి మరి మురకాల వాళ్ళ నీళ్ళు పాడు కాని కాదు. మరి ఇంకేంటిగా మిషన్ బరువతలయా? ఏందే మిషన్ బరువతలయా? మిషన్ బరువుతుంటది లంజే మరి బరువుతుంటదా? మరి బట్టలు వేసుకుంటుందా మిషన్? అది గట్ల కాదే మిషన్ భగీరథ అనాలే. ఇక ఏ భగీరథలో నాకు ఏమరక. మరి లేకపోతే గది కాదు కాని నేను పొట్టతోటి ఉన్నా అంటున్నా. నీ బాంచ నువ్వు పొట్టకొచ్చినావు అవ్వా. ఈయన ఏం చేస్తారు దేవుడా? ఇక పొలం పొట్టకొచ్చిందంటే ఇంత ఊరి నువ్వు పొట్ట జల్లితే పట్ట 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 పట్టన వలిగి 3 గొలుసు పెడుతుంది పొలం. ఇక నువ్వు పొట్టకొచ్చినావు కాబట్టి ఇంత ఊరి ఉన్న పొటాసు నువ్వు బుక్కినట్టు అయితే నువ్వు కూడా పట్ట 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 పట్టన వలిగి 3 పొరగల్లని పెడతావు. లంజముండ నేను పురాణం అనుకుంటాను అనే. అగో నువ్వే అంటే నేను పొట్టకొచ్చిందని. అరే గా పొట్ట కాదే. ఇక ఏ పెట్టను ఇక నీకెట్లా చెప్పాను నేను మొత్తం ఇప్పి చెప్పు. నీ బట్టనొట్లు ఉచ్చబాడు కావు. ఏంటిదిరా మొత్తం ఇప్పేది? మాటలు ముచ్చట్లు. బాటలా? బాటలు ఇచ్చిరి బ్యాగ్లో పెట్టుకున్నారు కథం చేసిరు. మాటలు అంటున్నా. మాటలా? గది కాదు గాని దాసి నా కడుపు లోపల. అగో మన లోపలనే ఉన్నావు ఎప్పుడు బయట ఉన్నావు. బాబా అలిసిన వాళ్ళ లంజముండా ఇంటి ముంగడ బల విన్నే ఉంటుంది. గట్ట మాట్లాడు అంతేమో నా కడుపు లోపల చిన్న చిన్న పోసి ఎవరకు పోసిందే? నీ అవ్వకు పోసిందా, నీ అయ్యకు పోసిందా, నీ అక్కకు పోసిందా, నీ చెల్లెకు పోసిందా, నీ బావకు పోసిందా, నీ కుండల పోసిందా, నీ కూరట్ల పోసిందా, నీ బొడ్ల పోసిందా, నీ బొండిగల పోసిందా? పొట్టి సమితి పోసి అన్న మాత్కరానికి ఇవన్నీ తిడతాను. మరి ఉడకపోసు ఉబ్బర పోసు చెమట పోసు పోసేందే బొడ్డు కోసి బొందలేసినావా? నీ పేరు పోసి కాదా? పోసక్క అని పిలవాలి. అంటే సానా మరి మూట సాని సత్తు గోడ విత్తు అన్నట్టు ఆ బుగ్గ కొత్తుకో బూరోలో వంగుద్ది. అది కరెంట్ కాదా? ఈ బల్ల కొత్తుకో బర్రు అంటది. మూలలు లేవే. మొన్న గుచ్చిన మూల అండ్లనే ఉంటే ఇది కూడా అండ్లకే పోని. సెప్టిక్ కాదా? నీకే నయం పిచ్చిదానా. ఎందుకు? సెప్టిక్ అయిందని దవాఖాన పోతే సగం కొత్త డాక్టర్ సర్టిఫికెట్ ఇస్తాడు. రేవంత్ రెడ్డికి అప్లికేషన్ పెట్టుకొని నెలకు 4,000 పింఛన్ వస్తుంది. ఇక నాకు సెప్టిక్ కానీ 4,000 పింఛన్ తయారు చేసిన కూసుండి తినచ్చు గరీబున అనొచ్చు. పోసక్క ఇక మా దురసానుత్త మనిషి కాదు. ఇక నీ దగ్గర ఏమన్నా పుల్లడి కూరలు ఉన్నాయని వచ్చిన. పాపం అట్లున్నోళ్ళు ఏమో అడుగుతారు. అలా అడిగింది పెట్టపోతే పుట్టినాక పొల్లగాళ్ళ చెవులకి వెళ్ళి చింగారుతుంది ఉంటావు. ముత్తవాన్ తీర్త కొంచవు. ఏం కూర? ఎండ్రికాయలను బెండకాయలు పులుసు పెట్టినా అవి ఎట్లా పాడు పడితే నీసు బంక బంక నీసు బంక బంక నీసు బంక బంక ఎట్లా తినాకి తరుగుతాను. తినుడే ఉన్నదబ్బా అంత బంకేనా. నాలిక మీద వేసుకునుడే ఆలస్యం రసగుల్ల జారినట్టు జారిపోతాయి.
అక్క నాకు ఆ కూరద్దు గానీ ఏమన్నా పచ్చాళ్ళు ఉన్నాయా అనే ఓ పచ్చాళ్ళు పత్తిర్ర వెచ్చం గాని చెల్లె ఇయ్యాలు వేయద్దట తీయద్దట 4 రోజుల దాకా నడింట్లోకి పోవద్దట ఆడోళ్ళ తలగద్దట మొగోళ్ళ తలగద్దట ఇప్పుడే తలకు పోసుకొని గలవల కూసున్నా నువ్వు వచ్చి పిలుస్తాను సరే ఇక నువ్వంటే అయ్యపోతివి నేను పోయి వేసుకొచ్చుకుంటా ఏడేడ తిరిగి వచ్చినావు ఇంట్లోకి పోతున్నావు ఏడా తొక్కులు ఖరాబ్ అయితే మా అత్తకు ఏర్పాటు అయితే నీ నెత్తే కొరిగిస్తుంది నువ్వు అన్నంటే అద్దంటాను మరి బావెట్వేండు ఎవరు బావా నువ్వు బావ చూస్తానని వచ్చినావా నా చూస్తానని వచ్చినావు పొట్టుకుంటా నీ గండపాడుగా నేను బావని నేను చూస్తానే మరి బావా అని కలవరిస్తానమైన లేడు ఎటువేయండు లేడు చచ్చిపోయిండు లంజముండా అయ్యో ఎన్నడు చచ్చిపోయింటే మంచిగానే ఉంది ఆడు 6 నెలలు అని అనుకుంటాన్నా ఆడు ఉండంగా అప్పుడిప్పుడు వచ్చేది లంజముండ అత్తలేదంటే ఆడు వేగిన వల్ల దీని తోబందు కావచ్చు అని నేను అనుకుంటా అన్న సొంటోడు నాకింత చెప్పపాతి అవు నన్ను చూసుకున్నట్టు నిన్ను చూసుకున్నటోడు నాకు పెట్టినట్టు నీకు పెట్టేటోడు నీ గన్నపాడుగా నాకేం పెట్టిండే అబద్ధం ఆడకు బిడ్డ నేను అబ్బగతినైనా నువ్వైతే ముత్తైదవు నా మొగ నీకు పెట్టలేదా ఏం పెట్టిండే నా 2 గంటలతో చూసిన నా మొగడు నీకు పెట్టంగా 6 నెలల కింద తుమ్మల్లా అబ్బో నారాయణ 6 నెలల కింద తుమ్మల్లేం లేవట్టి పెట్టిండు నీకు నేనేమి ఎప్పుడు లేవచ్చినప్పుడు పెట్టిండే కట్టెల మోపా ఇక దానికా ఇంత ఇచ్చాలక పడతాను నావే ఇక బావ కంటే ఇక నువ్వు ఆడదానివేనే నేను ఆడదాన్నేనే నీకు లేవదా కట్టెల మోపు నాకు లేవదా ఇక బావకైతే లేస్తుందా అని పెట్టు అన్నవా అయితే ఆయన చచ్చిపోయింది చెల్లె వచ్చినవంటే నీకు నీళ్ళు ఇస్తామంటే సులివైన శీఘ్రం పడ్డ శంభోన ఉదరవాది కావచ్చు రంధ్రం అన్న తూట అన్న పొక్క అన్న ఓరస్ అన్న శిల్లి అన్న ఒక్కటేనా ఒకటే నీళ్ళు ఇస్తామంటే శిలివైన శంభు పలికిన పీట మంచం ఎత్తామంటే సిరిగిన నురుక కడుపుల పనుల అన్నం వండుదామంటే ఇత్తర బద్లు వండి వస్తామంటే గుడ్ల విరిగోడి రాక రాక నువ్వు వచ్చినవంటే నువ్వు బరండి కాపు నీకో కోటరు నాకో ఆపు నీకు చీర తెస్తామంటే చిల్లర లేవు నువ్వు ఎత్తవ చీరల అంగడి నాకు వాటి కొని నువ్వు వాటి కొనుక్కో ఆడికెళ్ళిగా దాసి వందలే రామ అమ్మా దొరసాని ఆడ పోంగనని అవ్వమ్మ కూడా ఇంటి పెట్టిండు ఏసిరు పట్టుకొని వచ్చినమా ఎవరి ఇంటికి పోయినా గాని అందరు తలుపులు పెట్టుకున్నారు అక్కలంతా వచ్చేమో కథకాడ కూసున్నారు బావలేమో ఇండ్లలో ఉన్నారు పుష్కర నేను పోయి తాళం కొడితే తాగినోళ్ళు గిట్ట అయితే వాళ్ళు తొక్కే ఎత్తారో నన్నే ఎత్తారో అని భయానికి నేను వెనకకు మరి వచ్చిన కానీ ఆ పొట్టిది సొట్టుదో ఇచ్చి ఎవరింటికో పోయి ఇంత ముళ్ళ కట్టుకొని వచ్చింది దాని ముళ్ళకు ముక్కదలుగా మరి ఏం తెచ్చిందో దాన్ని అడుగు అవునే వేసిండే అనే బావా ఇడువే ఆగు మళ్ళీ ఆగుడు ఎందుకే అలా ఉడికరా కాగిన ఉమ్మగిల్లరా కాగ నేను ఆగను అరే ఇడు అంటే అయ్యో ఏది ఏదంటే నాకు ఎరకనానే అయ్యో ఏది అన్న పాడువాడు అయ్యో ఏది ఏ ముళ్ళగా వచ్చినావు ఎక్కడ ఇడిచినావు ఏడ దూరిపినావు ఎన్నో వచ్చినాయని ఎవరైనా చూస్తాను అగో అక్కడ పటెల్ల మల్లవ్వ గింత పచ్చి పులుసు పోసింది ఇక అక్కడ కట్టిన ముళ్ళకి ఇక్కడ నేడిచిన నీ కొంచెం మాటలు కనుక కొంగుల పచ్చి పులుసు ముళ్ళ కడితే ఆగుతాదే మరి దొరసాని పోంగ నాకేమన్నా ఇచ్చిందా అగో నీ కటోరకు ఏమైంది నా కటోరకు పక్కకు పొక్క వేయింది మరి నీదేమైంది కటోరా నా అంచులే పైన దగ్గర తెచ్చుకరమ్మని దరిద్రపు దానికి ఇచ్చిన అవి 2 పట్టుకొని కంచరోళ్ళు ఇంటికి వేయింది
ఆ కంచరైన మాకు బాగా వరస అవుతాడు ఎటొచ్చినవే పొట్టిదానంటే ఇగో నాది పక్కకు పొక్కమైంది బావా లక్కొత్త ఉన్నదట మరి ఇంకోటి ఎవరిది అంటే మా అక్కయ్య అంచులేడు పైన దగ్గర వస్తామంటే ఆడ పెట్టిపో మా పడికి రాపో అన్నాడట మళ్ళా పోయే వరకు ఆ కడుపు గుత్త మనిషి కళ్ళు కమ్ముకొని తాగిండు ఇప్పుడు మా 2 కటోరలు మూలబడ్డాయి ఇప్పుడు నీ కటోరే గట్టికున్నదట అట్లా అన్నో లేవలే కిష్టరెడ్డి పటేలు ఏంది కిష్టరెడ్డి పటేలు గైనకేమెరికినా నా కఠోరా నువ్వు ఎప్పుడు వేసి ఇచ్చినావు నీ కటోర ఆయన ఎప్పుడు చూసిండ నాకేమే గైన ఎప్పుడు చూసిండి ఆయన అంటే నేను అంటాను అమ్మవా నేను ఎంత కనిపోయాలే గా మీదికెళ్ళి దింపిన నీళ్లు కాళ్ళ మీద పోసుకుంటారు కడుపు గుత్తముండ తాగుతారే దబ్బన ఈ పిల్లలు పట్టుకుని ఇంట్లో పోతే ఇంత దయ్యమో ఇంత భూతమో ఇంత గాలి వస్తుందా అని అందుకే నా కాళ్ళ చుట్టూ దింపుకొని ఈ పిల్ల చుట్టూ దింపుకొని కడుపులో పోసుకుంటే ఉబ్బర పోసి ఉడకపోసింది వస్తాయని మింగిన అబ్బా పొట్టోళ్లకు పుట్టడు బుద్ధులు అన్నట్టు నీకు బలైక మాతులు అత్తయి చెల్లె ఏ మాతులు ఐడియల్ జీవితాన్ని ఏమో అర్థాన్ని ఇక ఐడియల్లే ఉంటావా ఇక అన్ననే ఉంటా ఎయిర్టెల్ కు రావా అస్సలు రా ఎయిర్టెల్ కచ్చినాడు ఇంటికి లేకుంటే గీకిత్త పొచ్చుదాన అమ్మా దొరసాని అమ్మా దాసిలాలా ఇగో నీ బిడ్డకు తలవేయి అడిగినాం నీకు తలకు పోసినాం పిల్ల పాలకెడుతుందో ఆకలి అవుతుందో ఏమో ఇక చెప్పు చీపురు తెచ్చుకొని షాతి వీనికెళ్ళి ఊడుచుకొని 5 దారులు వాటి వీన విండి గర్వముంగటేసి పొయ్యిల బూడి తెచ్చుకొని నొట్టికి బొట్టు పెట్టుకొని కుడి రొమ్ము తీసి పిల్లనొట్ల పెట్టు సిగ్గు అవుతుంది అదే ఏం సిగ్గవ్వా ఇది 3వ ఈత లంజముండ ఈత అంటే బరినా కొట్టునే నువ్వెందరిగా అన్నావు నేను ముగ్గురిని మరి 3 ఈతలు కాదా ఈతలు కాదే కానుపు అనాలే మాది ఈతలే అంటారు ఎత్తండ్రే ఇప్పుడు బర్రింతే ఏమంటారు బరింతే బరింది అంటారు గొర్రింతే గొర్రినిది మేకింతే మేకినిది మనిషి ఇంతే మనిషి కాదు కాదు ఓకే అంతేనా? ఓమలాంగి నాకు ముద్దుల ఓమలాంగి నాకు ముద్దుల బిడ్డ పుట్టిందే నరనా ఓమలాంగి నాకు ముద్దుల బిడ్డ పుట్టిందే నరనా ఓమలాంగి నాకు ముద్దుల బిడ్డ పుట్టిందే నరనా ఓమలాంగి నాకు ముద్దుల ఓడిలారా ఓడిలారా బొడ్డు పోయిందే నరనా ఓడిలారా మీరంతా బొడ్డు కోసిన బొడ్డు కోసిన గజ్జల కొడవలి తలాపునయ్యిందే నరనా బొడ్డు కోసిన గజ్జల కొడవలి పొయ్యిలా కొరువు కాసు తెచ్చి పొయ్యిలా కొరువు కాసు తెచ్చి పొయ్యిలా కొరువు కాసు తెచ్చి మగవలారా మగవలారా మీరంతా మాడకంటారే రమ్మ మగవలారా మీరంతా సఖియలారా సఖిలారా సఖియలారా మీరంతా తాటలయ్యిందే సఖియలారా మీరంతా సరి 12 ఎకరాలు 12 ఎకరాలు అంటే పంట వలుగుతుంది అసలు మా జాయిదాత్ ఎంత నీకు ఎరికేనా 7,886 ఎకరాల జమీను మా తాత సంపాదించితే ఈ ఊళ్ళో వర్షాలు కుర్తలేవు పంటలు వండుతలేవు పంట వండరి భూమికి పన్నెట్ల కడతామని ప్రజలు పరాయి దేశం వలస పోతాంటే పెద్దిరికానికల్లా కడ్డం తిరిగి ఇద్దరాలు మొగలు సమ్మక్క సారక్క పరారం అన్నట్టు ఇంటికి ఎకరం దానం చేసి ఇంటికి పుట్టాడు గాసం పోచి పంచంగ పలుగు రాళ్ళ గెర్రె కుక్కమూతి రాళ్ళు అక్కెర్రాని భూమి మా ఇద్దరన్న తమ్ములకు షెరి 12 ఎకరాలు ఇచ్చిండు అలా ఇత్తనం ఎత్తే ఇంటికి మర్రది తెల్లారు లేచి మా అత్తగారికి మొక్కాలి వాళ్ళకి ముంగట నూక్కునేది ఉన్నది ఏంటిరా మీ అత్తగారి ముంగట నూక్కునేది ఇంటు బిలే టాటరి ముందడికి దొబ్బేదానా అది దొబ్బించుకొని మేమింత పంట వేసుకున్నాం ఆడు చిన్నోడు మక్క పెరడేసిండు అది జల్లు పీసు మీద ఉన్నది నేను ఇంత పల్లి చేని వేసుకున్నా ఇంతట్లకి ముసలోడు గుచ్చుకిండు పోనీ చిన్నోడి భూముల బొంద పెడదామని నా పానం కొట్టుకుంటాను కానీ మా అయ్య ఊరందరికి కండ్ల పండుగ పాడెంబడి మందందరూ తొక్కుడు కింద నీ మక్క పెరడు ఉంటాది పోనీ నా భూమిలో పెట్టుకుంటాను నాకు పానం కొట్టుకుంటాను మరి పల్లికాయ అంటేనే పుల్లగంటకాయ అయిందా కాలేదని ఒక్కడొక్క చెట్టు వీకుతాడు ఆయన చూసి ఇంకోటి వీకుతాడు ఇక అందరు వీక్కుంటారు అడ్డనత్తదా అనరాదు పోనీ అయ్యకన్నా ఎక్కువ నవ్వాడు కాలం కాకపోతే ఎండిపోతలేదా కాలువ నీళ్ళు రాకపోతే ఎండిపోతలేదా ఏపాటి 3 ముళ్ళ జానడు అయితే అయిపోయి మూలకు బొంద పెడతాని పానం కొట్టుకుంటాను పెద్దపల్లి జిల్లా తప్పకాన కుళ్ళన్నట్టు కేసీఆర్ దర్వానే పెద్దపల్లి కొత్తగా జిల్లా అయింది అది రోడ్డు పాయింట్ భూమి
పంట వండకున్న ప్లాట్లు పెట్టుకుంటే గుంటకో 10 లక్షలు వస్తాయని ఆశపడతాను. ఈ ముసల్లంజ కొడుకును తీసుకుపోయి అందులో బొంద పెడితే బొందల గడ్డని ఇంట్లోకి ఎవడన్నా కొంటాడా? అందు గురించి అక్కడికి మేము వచ్చేది లేదు, అగ్గి పట్టేది లేదు, చుట్టు పట్టం శుతిగతులు చెయ్యం. ఇన్ని రోజులు కొడుకు లేరి కోడలు లేరని మా జాడ కచ్చిర్రా, మమ్మల్ని గానిన్రా. మా అవ్వగారిందా కోడళ్లను కోడళ్ళు బిడ్డలైతారా, కోడళ్ళు బిడ్డలైతారా అని బిడ్డనుగా అన్నది. ఇప్పుడు ముసలోడు పోయినాక మళ్ళా కొడుకుల జాడ పడుతుంది. మేము ఆ ముసలిది చేయంగా 3 అంగాళ్ళు అన్నట్టు మా ఇల్లు తెరువు, మా పెండాలో తెరువు, మేమో తెరువు అయినాం. ఇప్పుడు ఆడికి అత్తే ఆ పోరి మొక్కను చూస్తాం, దబ్బన మా పెండాలు వస్తారు, మా సంసారం కూర్చు కాదా? మేము రాం, అగ్గి పట్టం, చుట్టు పట్టం, శుతిగతులు చెయ్యం, బొందకు సాగియం. దాని దిక్కున్న కాడ చెప్పుకోపోమనుకో. అయ్యా నీవు ఇంటికి పెద్ద కొడుకు అయ్యా. పెద్దోడు వెయ్యి పెట్టన వేలుద్ది పెద్దోడు అంటే. 3 వచ్చినాడు ఇంటికి పెద్ద కొడుకు రేపు అంత జట్టపాలు పెట్టారు, ఓ 10,000 ఎక్కువ ఇచ్చారు. మరి అప్పులు లేని పెద్ద కొడుకు పెద్ద నుంచి వచ్చిండ్రు. అయ్యా మీరు రారయ్యా. సరే మీరు రాకపోతే చచ్చిపోయినా మీ తండ్రి ఇంటి ముంగట ఉండడు. మరి మనిషికి ఒక్క చెయ్యేస్తాం, తీసుకొని పోయి బొంద పెట్టేస్తాం. మరి బొంద పెట్టిన ఈ రాజ్యం ఎవరు వెళ్తారయ్యా? ఇప్పుడు వయస్సు చచ్చిపోతే జగన్ వెళ్ళలేదు. ఇప్పుడు మా అయ్య చచ్చిపోయిందట్టుగా కుంతలగిరి పట్టం మేమే వెళ్తాం. ముసలాడు పోయింది, మా పీడ వాసింది, ఇక మాకు వెళ్ళి ఎక్కడిదిరా లేదా? ఇక మరి ఎంజాయ్ ఇప్పుడు ఈ కాడ నుంచి. అయ్యా ఇక ఊరుకు పెద్ద మనుషులు మీరే, మరి 4 పంచాయతీ చెప్పేటోళ్ళు మీరే. అయ్యా మరి తల్లికి అన్నం పెట్టలేదు, చెల్లెని చీర తీయలేదు, తండ్రికి బొందకు సాగియలేదు అని వీళ్ళు గద్దెలెక్కి పంచాయతీ చెప్పే మొగోళ్ళు అయ్యారు అని ఈ ఆడోళ్ళు అందరు కలుతారు, చీపురు గట్టలు పట్టుకొని వస్తారు. ఎందుకు మా కచ్చీరు ముంగట్టు తుడుస్తానిక కాదయ్యా, మీ ముఖాల వెనుకలు తుడుస్తానికి. మరి మొగోళ్ళు చెప్పులు పట్టుకొని వస్తారు. ఎందుకు మా కాళ్ళకి వేసుకోమనటానిక? కాదయ్యా, మీ మెడలేస్తానికి. అయితే అవ్వకు బువ్వ పెట్టనోడు, చెల్లెను చేరదీయనోడు, అయ్య తగ్గి పెట్టనోడు గద్దె మీద కూర్చుండి పంచాయతీ ఎట్లా చెప్పుతాడని ఆడోళ్ళు చీపురి మొగోళ్ళు చెప్పు పెట్టి తరివెళ్ళ కొడతారా మళ్ళు? అందుకే అంటారు చెప్పేటోడు లేక చెడిపోయిందట బుద్ధి. ఇప్పుడు నువ్వు చెప్తే నువ్వు మాట్లాడితే నాకు అజ్ఞానం పోయి సుజ్ఞానం వచ్చింది బిడ్డ. ఒక్క మాట, ఎంతైనా గానీ నీ వయసు పెద్దది, నా అనుభవం చిన్నది. ఒక్క మాట అడుగుతా, నిజం చెప్తావా? చెప్తానయ్యా. కుక్క చచ్చిపోతే ఏం చేస్తారు? కుక్క చచ్చిపోతే కాళ్ళకు తాడు కడతారు, తీసుకొని పోయి పొరకల్లా వారేసేస్తారు. మా అయ్య కాలుకు తాడు కట్టి కుక్కను గుంతుకపోయినట్టు గుంతుకపోయి ఊరవతల చెట్ల కట్టకొమ్ముకు వారేసిరా. వచ్చినాక అయ్యాను 70 రూపాయలు ఇస్తే కేసీఆర్ కోటర్ తెచ్చుకొని పండుగ చేసుకోపో. కేసీఆర్ కోటర్ 70 రూపాయలకు వస్తుందానయ్యా. ఎంతరా? 110 రూపాయలు. తాగటోడు అయితే తాళ్ళ పన్ను అన్నట్టు ఆయనతో కలుపుకోవా? ఇక అందులో బొక్క నాకేనా? నీ బొక్క 2 బయట నాది అయ్యింది. సుంకరి మల్లయ్యనే అమ్మా, ఇటువంటి కొడుకులు ఏ తల్లి కడుపులో ఉట్టద్దు, పుడితే ధరణి వీణ దక్కనే దక్కద్దవ్వా. సుంకరి మల్లన్న కలకల కలకల కంటి నీరు తీసుకుంటా. అయ్యో రామ 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 కాలు తోడి నన్ను కన్నుతున్నవారా, నేను పసివేగుల కన్న తల్లిని పచ్చి బాలంతరానురా. నా కొడుక నువ్వు అట్టిగానే పుట్టిన వార కొడుక, 9 నెలలు నిండేటివి. దీని ముఖానికట 9 నెలలు మోసిందట. 7 నెలలకే అవుడాలన్నది అన్నది ఎత్తిపోయినట్టు. 6 నెలలు పాలు చెప్పోతివి, పొట్టిగా నరిగబడిపోతివి, దినం దక్క పుట్టుక బలం దక్కువ అన్నట్టు. అక్కడ ఊరవతల నీళ్ళ టాంకి కాడికి వచ్చినాం. ఆశ్రమం కాడికి వచ్చినాక మరి గల్లి ఇల్లు కందోళ్ళ ఇల్లు ఎక్కడ ఉంటది, కోమలరెడ్డి ఇల్లు ఎక్కడ ఉంటది అని మేము అడుగుతున్నాం. అక్కడ ఉన్న వాళ్ళు అంటారు, అరే ఈ పొట్టుకోయి లేగలు ఎక్కడిరా కొత్తగా కనిపిస్తున్నాయి మా ఊళ్ళో అంటారు. నీ ముఖానికి మమ్మల 9 నెలలు మోసినా అప్పుడు ఆగిరారా మీరు? ఈడెక్కడుండి చూసిండో ఈ బక్కోడప్పుడు. అయ్యో ఏమి రోరి కొడుక సూర్యకాంత రాజా, అగ చూడరా ఒక్కసారి గడు చూడరా, ఊరి లోపల ఉన్న జనులందరూ వచ్చిర్రు, కంట తరి పెడుతున్నారు. వాళ్ళు అట్టిగా వచ్చిర్రా? ఎందుకు వచ్చి అట్టిగా వచ్చినారా? వాళ్ళు ఇంటికి ఎకురం భూమి దొబ్బిర్రు కాబట్టి వచ్చి కూర్చున్నారు వాళ్ళు. ఇక్కడ నీకు 12 ఎకరాలు 12 ఎకరాలు అంటే పంట వాళ్ళకుందని చెప్పిన. నీ అవ్వగారింటి కాడ నుంచి అరకట్టం తెచ్చినవా? నీ మొగడేమన్నా చెవిటడిపి కట్టం చేసిండా? నా తాతమ్మ సంపాదించిన భూమి అర్రాసు వాడి అమ్ముకొని తినటానికి మనవల కతికారం ఉంటది. అన్ని తీర్ర ఉన్న ఇస్తారు అనిగి మేనికి ఉంటదాట. ఏ ఊరేది ఇస్తారు ఎవరుకుంట పెట్ట వీరికి వేయిందట. అయ్యో ఏమి తెచ్చిన ఆడిదానివే రామో రామ, అమ్మా ఎగిరెగిరి పడతా ఉన్నవు రామో రామ, ఎగిరెగిరి
ఓరమా కొడుకా ఒక్కసారి ఇటు చూడరా ఎవలే అల్లు నీ తోడ పుట్టిన నీ కూడ పెరిగిన చెల్లమ్మ ముఖం చూడరా ఎవలు నీ చెల్లెరా చెల్లెలే ఎవని చెల్లెలే చేదు బీరకాయనే చెల్లెలు అందాక అసలు ఆ కంపెనీ మా కంపెనీ కాదు ఆ కలరే మా కలర్ కాదు అది సీడిత్రం పాడుపడ్డది 6 నెలలు అడవిలో వేయిన కాడ ఎవరికి 10 రూపాయలకు పక్క వరిసి దాన్ని అన్నవో సీత ఉట్ట లంక జడన్నట్టు కోరి పుట్టింది నీకు ముండతనం వచ్చింది చెల్లాని పిలువ అంటున్నావు నీకు సిగ్గని పిత్తలేదా శరములే కాపాయన 6 గజాల చీర కట్టంగానే కాదు ఆడిదాని కరవించుమన్నావు సిగ్గనేది ఉండాలి సిగ్గులేని ఆడిది ముగ్గయ్య రాకిలు అన్నట్టు సిగ్గులేని చీర పేరు అగ్నినే తావరింపు తీసిందట సిగ్గులేదే జీడిగిందంటే నల్లగానే ఉంటుంది నాకెక్కడి సిగ్గు అన్నదట ఎవరన్నా అత్తగల్ల ఆడిది ఉంటే నా కళ్ళ ముంగట నా కొడుకు కోడలకు పిల్లలు అయితే కోరెల్లి మల్లన్న నీకు పట్నం ఎత్త కూర మీసం పెడతా సమ్మక్క నీకెత్తు బెల్లవిత్త ఎడతోడి ఎత్త ఎవరాడ రాజన్న కోయిలాగని గట్టెత్తనని మొక్కినాడి దాన్ని చూసిన ముసలితనానికి కుసుమ గుడాలు ముక్కినట్టు వయసు ఒక్కరిచ్చే కోడికొక్కరిచ్చినట్టు కోడళ్ళ ముంగట మంచం ఎక్కి బిడ్డలు అంటావా సావుదరకు లేని దుఃఖం అన్నట్టు ఆడిదాన్ని అన్నవు దాంతో ఏం లాభం ఉన్నదే గంతలేసి మాటలు నోటికి ఎట్లా వచ్చరా అన్నలున్నదాలు ఆశలున్నదాలు పెట్టిపోయే గున్నగాని పేరున్నదాలనుకుంటది కొడుకా ఈ ఏడాదికి ఒక్క దినం అంటే అన్నదెళ్ళకు వచ్చేటి పండుగ అంటే నీకేమో తెలుసురా కొడుకా రాగిట్ల పండుగ పండుగ వత్తది కొడుకా రాగిట్ల పండుగ పండుగ వత్తది కొడుకా నాకు 2 అన్నయ్యలు ఉన్నారు 10 నెమ్మలు ఉన్నారు అని మీ చెల్లె రాగిట్లు పట్టుకొని మీ వేడికి చేరవచ్చి మీ చేతులకు రాగిట్లు కట్టదార కొడుకో ఆడిబిడ్డలు ఇంటికి వచ్చే లాస్ కాని లాభమా 5 రూపాయల రాకిడి కడతారు 500 చీర దెబ్బిపోతారు అదేంటే నాకు రాకిడి కట్టేది మరి నీకెవరు కడతారా అగో నా పెళ్ళం కడతది మరిగా పెన్నకాలే మొక్కుతావురా పెళ్ళంకాలు మొక్కిన వాళ్ళ పేరు కట్టరు అవ్వయ్య కాలు మొక్కినోడు అడుగు పెట్టిపోతారు అబద్ధమైతే ఒక పెద్ద మనిషిని అడుగు చెప్తాడు అంతేనా అయ్యో ఏమియో నీ కొడుకా సూర్యకాంత రాజా కొడుకా సూర్యకాంత రాజా అట్లాగాక బయలే ఎందుకు చెప్తలేదు ఎరికేనా బిడ్డలకు దాసుడు బిడ్డలు తీసుకుపోయి గడ్డల మీద కూసుండే పెట్టుడు కొడుకుల తీసుకుపోయి కొత్త గోదట్లదు ఇంటి ముంగట మామిడి చెట్టు ఉండే భయం నా పొల్లగాడు పోయి బాపమ్మ ఒక్క కాయ తెంపుకుంటానంటే ఎటు పోతాను అవి పిండలేరా పిక్కపోయే పైకి తీసుకుతావా మా అల్లునికి మామిడికాయ తొక్కంటి ఇట్టముల్లా ఉడుకుడు కన్నవుల కొడుకు మంచిగా తింటాడు అని కాయలన్నీ తెంపి పచ్చని పెట్టి పట్టుకపోయి బిడ్డకి ఇచ్చచ్చు పండుగలు రాను భయం అప్పుడు కేసీఆర్ పిరిగనే పోసి ఇప్పుడు రేవంత్ రెడ్డి పిరిగనే పోతాడు 20-30 కిలోల పిండి పట్టించి పక్క పొంటోళ్ళ పిలిస్తే 10 గళ్ళు ఇయ్యబడిద్దని కావును పూత మోలే తెల్లం దాకా కంచుడు కాడు ఒక్కతే కాల్చు ఏందో మడుగప్ప తూటప్ప బిల్లప్ప సకినప్ప గారప్ప బూరప్ప బొందప్ప దాని బొక్క ఆన్ని వేసి ఊరియా బత్తల కుట్టు పెట్టి మంచిగా పట్టు బాసుకు పట్టుకొని పోకట తెల్లారితే వాడకట్టు సమతులు చూస్తారని బిడ్డో నీకేమో తీరదాయ పిల్లగాను 4 రోజులు నవ్వులుతారు బడికి పోగాని అప్పాలు చేసుకొచ్చిరా ఇగో రైతు బంధు పైసలు పడ్డాయి అందులో 10,000 కట్టబెట్టుకొచ్చిరా లంచ కొడుకులకు తెలవని ఇక్కడ 3 చొప్పున 5 చొప్పున దింపు నా విన పెట్టుకపోతారా బిడ్డ ఎప్పుడన్నా నీతోటి మాట్లాడే బుద్ధి అయితే ఈ సెల్లుల బిల్లు వేయించుకుంటా ఇక బీపీ గోళీలు షుగర్ గోళీలు చక్కెర చాపత్తకు అవుతాయి అగ్గి నాకు వంపు అసలు నువ్వే ఉంచుకో బిడ్డల తీసుకుపోయి గడ్డల వీణ కూసుండ పెట్టుడు కొడుకుల తీసుకుపోయి కొత్త గోదాట్ట దొక్కుడు ఇప్పుడు కోమల రెడ్డికి ఇచ్చినాయి 3 లక్షలు తిరుపతి రెడ్డికి ఇచ్చినాయి 5 లక్షలు 8 లక్షల కాగితాలు బయటికి దీవా కొడుకని బాంచర్ర ఎందుకురా నేను ఇయ్యలేదురా నిజంగా రా అంటే వాడితే ఇప్పుడు అది గెలిచబట్టే 8 లక్షల రూపాయలు అలాగే ఎత్తివి ఏం చేస్తురో దేవుడా మనిషి వచ్చిండ్రా అంటే డప్పులకే కావాలి 10,000 రూపాయలు ఈ నుంచి వెళ్ళి బొందల వాడరాక ఇక టపాకలు బాంబుల మీద బాంబులు ఎగినట్టే ఇక దినవారు రాక మేకలు కోసుడే అవిటికో ఇంత ఆ వాటర్ ప్యాకెట్లకు ఇత్తారు కట్టలకు ఇక బరండి షాపులకు ఇవన్నిటికి ఎంత అయినాయిరా 11 వద్దులు వెళ్ళేటళ్లకు థమ్సప్ బాటలు బీర్లు బ్రాండీ
మొత్తం ఒక ట్రాక్టర్ లోడ్ అవుతున్నాయి మొత్తం 2 లక్షలు అవుతున్నాయి 2 లక్షల రూపాయలు ఏంటలే అత్తే మీరు ఖర్చు పెట్టుకోరారా మా దగ్గర ఏముంది ఏం లేదా ఏముంది మా దగ్గర ఏమున్నది సరి 12 ఎకరాలు ఇచ్చిన కాదురా అందులో ఏం పండుతుంది గండం పంట పెట్టుకోవాలి పంట పెట్టుకోరి కన్న తల్లని చూడకుండా నిన్ని మాటలు ఎన్నిర్రంటే వాళ్ళెట్ల కొడుకులు అందుకే ఎనకడి పెద్దలు అన్నారు కొడుకుల దాదుకునే బదులు ఇంటి ముంగట 2 కొబ్బరి చెట్ల దాదు అన్నారు ఎండ కొట్టినాడు కమ్మల కింద నీడకుండచ్చు ఆకలి అయినాడు కొబ్బరి కుడక తినచ్చు దూపైనాడు కొబ్బరి నీళ్లు తాగచ్చు కర్మం తక్కువై చచ్చిపోతే కట్టెల్లగాలే ఎచ్చు గాని ఇటువంటి కొడుకులు ఏ తల్లికి ఉట్టద్దు ఓ కన్న తల్లి అందుకే అన్నారు వెనకడి పెద్దలు అతిక ఆశపడ్డ మొగోడు అతిక ఆవేశపడ్డాడిది బాగుపడ్డట్టు చరిత్రలో రాచలేదు ఇతకు పూర్వం ఇట్లా చెల్లించుకున్నోడెవడన్న పేరు కచ్చిండ కౌరవేయులు రాజ్య కాంక్షచే పాండవుల బాధించి అన్నాళ్ళు బ్రతికిరయ్యా కౌరవులు 100 మంది పాండవులు 5గురే శ్రీకృష్ణ పరమాత్మను తోలి మాకు అర్ధరాజ్యం వత్తది ఈవను బావ ఇయకపోతే 5 ఊళ్ళు ఇవన్నాడు ధర్మరాజు అంటే దుర్యోధన అన్నాడు అర్ధరాజ్యం ఎట్లిస్తాం వాళ్ళేమన్నా పాండురాజుకు పుట్టినరా మా చిన్న బాబుకు కన్నదా అల్ల తల్లి కుంతిదేవి యమధర్మరాజు వరాన ధర్మరాజును కన్నది వాయుదేవుని వరాన భీముణ్ణి కన్నది ఇంద్రుడి వరాన అర్జునుడిని కన్నది వాళ్ళ పినతల్లి మాద్రి అశ్విని దేవతల వరాన నకుల సాదేవుల కన్నది ఎవరికి పుట్టినరు అక్కడెడక పొమ్మని ఇక్కడ ఏమి లేదన్నాడు దుర్యోధన సరే అర్ధరాజ్యం ఇయ్యకున్న 5 ఊళ్ళు ఇవన్నాడు 5 సూది మొనలు మోపిన భూమి ఎవరి దిక్కున్న కాడ చెప్పుకపోమ్మన్నాడు వాళ్ళు ఏమన్నా పేరు కచ్చిండ్రా కురుక్షేత్ర సంగ్రామం నందు కౌరవుల వండబెట్టి పాండవులు కూర కోత పోసిండ్రు రక్తపాత వేరులయ్యింది ధర్మమే గెలిచింది ధర్మరాజ ఢిల్లీకి రాజై పట్టాభిషిక్తుడై పరిపాలన చేసిండు 100 మంది మని విర్రవీగిన కౌరవులేవన్న పేరు కచ్చిండ్రు అట్లగాకున్నా దేవకి బిడ్డల ఖండించి కముసుండు అతడెన్ని దినముల అనంతమొంది నా చెల్లెకు పిల్లలు ఉడితే మేనమామ గండాన ఉడతారట నా చెల్లెనే సంపుతే పీడ వత్తదని కంసుడు కత్తి పట్టుకొని వచ్చిండు బావ వసుదేవుడు అడ్డం తిరిగి పిసముండ కొడక ఈ పెన్లను తెచ్చే తెల్లారడే ఇంకో పెన్లాన్ని తెచ్చుకుంటా నీకు చెల్లె పోతే చెల్లె దొరుకుద్దా తోడితే బాయిల నీళ్లు కనిపిస్తాయి గాని తోడ ఉట్టింది పోతే దొరకదు చేసుకుంటే పెన్లను దొరుకుద్ది చెడితే ముండలు దొరుకుతారు కంటే పిలగన్లాగా అంటావు కొంటే భూములు కొనొచ్చు గాని కన్నోళ్ళు పోతే తోడ ఉట్టోళ్ళు పోతే మళ్ళీ మనకు దొరకరు అద్దు పిల్లల చేత భయం ఉన్నది కదా పుట్టినోళ్ళ పుట్టినట్టు తీసుకొచ్చి నీకు అప్పచెప్పుతా సాదుకో సంపుకో అన్నాడు ఎక్కడికో పోయి కంటే ఎక్కడికి ఎవడత్తాడని చెల్లెను బావను చెరసాలలో పెట్టిండు కంసుడు పుట్టినోళ్ళ పుట్టినట్టు కన్నులు తెరవని కసిగందులు తెచ్చివని కాళ్ళ కాడ ఎత్తే కడికరవు లేని కంసుడు వాళ్ళ కంఠాలు ఉత్తరించిండు పాపం ఆగుతదా ఆదివారం అవ్యాస గడియల్ల అర్ధరాత్రి అష్టమాతిథి యందు శ్రీకృష్ణ పరమాత్మ జన్మించి రేపెల్లవాడ లోపల పెరిగి 7 ఏళ్ల వయసు లోపల మేనమామ కంసుడి తలకాయ కోసి తల్లిదండ్రుని చెరసాల నుంచి విముక్తి చేసిండు అంత ఎల్లించుకున్న కంసుడేవన్న పేరు కచ్చిండు శ్రీరామునిల్లాలు సీతను శరబట్టి రావణుండెన్నాళ్ళు రాజ్యమేలి సీతను తెచ్చి లంకల పెడితే విభీషణ అన్నాడు అన్నా రావణ బ్రహ్మ ఒక్క కోతెచ్చే లంకంత గాల పెట్టిపోయింది రాములకు సీత మన లంకలున్న సంగతి తెలుతని లంక దక్కదు సీతను తీసుకుపోయి రామునికి అప్ప చెప్పు అన్నాడు నా వెనక పుట్టి నీతులు చెప్తావురా పిరికిముండ కొడక నా లంకల్లే ఉండొద్దని ఎల్లగొట్టిడు ఏడుచుకుంటూ వచ్చి రాముల వారి కాళ్ళ వీన పడ్డాడు విభీషణ పడ్డవాడు చెడ్డవాడు కాదు విభీషణ ఓర్పున్ను అనిక ఓరుగల్లు పట్టమైతది నీ అన్నగాళ్ళ చంపి లంకకు నేను రాజుని చెత్త పోరా అన్నాడు అన్నట్టే వారధి కట్టి రావణ కుంభకర్ణుల వధించి విభీషణునికి లంకానగరం పట్టాభిషేకం కట్టిడు 10 తలకాయలున్నాయని విర్రవీగిన రావణ బ్రహ్మేవన్న పేరు కచ్చిండు అట్లగాకున్నా పాంచాలియగు పాండు పడతిని మోహించి సింహబలుడెన్నాళ్ళు స్థిరమునొంది పాలొల్ల చేత జూదమాటాడి ఓడిపోయిన పంచపాండవులు 12 వత్సరములు అరణ్యవాసం చేసి 13వ ఏట అజ్ఞాతవాసం ఎత్తమని విరాట భూపతింటికాడ పాండవులు నౌకరుంటే పంచపాండవుల పట్టంపురాని ద్రుపద రాజపుత్రిక ద్రౌపది పాంచాలిదేవి పతులున్న చోట నా గతి అని సైరాంద్రి వేషం కట్టుకొని సుదేష్ట కింద దాస్తానానికి ఉన్నది ఆమె తమ్ముడు చూసిండు సింహబలుడు నా పక్కలకు రమ్మని కొంగుబెట్టి గుంజిండు ద్రౌపదిని నీచుడా నిప్పుతోటి చెలగాటమాడుతున్నావు పతివత స్త్రీల జోలికి పోతే పతనము తప్పది నాకు పతులు 5గురు ఎప్పటికీ ఎనబట్టుకునే ఉంటారు
నా భర్తలు తెలితే నువ్వు బతకవురా అన్నది. కీలుకు వేసి వాళ్ళ బలం ఉన్నది, నీ మొగలు నన్ను ఏం చేస్తారే అన్నాడు. ఆఖరికి భీముని చేతుల కుక్క సాగు చచ్చిండు కీచకుడు. కన్న తల్లిని చూడకుంట నీ కొడుకులు నిన్ను కట్టుకున్న పెండ్లమోలే కాలెత్తి తన్నిండ్రు, చేసుకున్న పెండ్లమోలే చెయ్యెత్తి కొట్టిండ్రు. ఇప్పుడు జన్మించినటువంటి హీన జనులు ప్రజల మోహించి ఎన్నాళ్ళు బ్రతికదారు. భూషర వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురతి దూరా. వాళ్ళకు పతనము తప్పది. సుంకరోడని నీ భర్త నన్ను శూన్యంగా చూడలే. ఇంటికి ఎకురం భూమి ఇచ్చిన్నాడు, నాకో ఎకురం ఇచ్చిండు నీ భర్త. ఆ భూమిలో నేను పొందదవుతా, నీ భర్తను దానం చేసుకోమన్నాడు సుంకరి మల్లయ్య. సుంకర్ వల్ల భూమి లోపల అయ్యా ఓరినాడు యమునొల్ల నాయన గుంజుకరమ్మంట, జీవిని గుంజుకరమ్మంట. యమునోడచ్చి తోలక పొంగ ఎవ్వరు రారంట, నీకు యమ కుంపటంతా. కొడుకులున్నారని బిడ్డలున్నారని కొంతము రోవోకే మనస కొంతము రోవోకు. యమునోడచ్చి తోలక పొంగ కొడుకులు రారంట, ఎంబడి బిడ్డలు రారంట. మేడలున్నాయని మిద్దెలున్నాయని కొంతము రోవోకే మనస కొంతము రోవోకు. యమునోడచ్చి తోలక పొంగ మేడలు రావెంట, మరెంబడి మిద్దెలు రావెంట. దానము ధర్మము చరని పదార్థము ధర్మము తన ఎంట, జీవ ధర్మము తన ఎంట. నువ్వు చేసిన పుణ్యం చేసిన పాపం వత్తులు నీ ఎంట, జీవ వత్తులు నీ ఎంట. వంద గంట దూరం ఉన్నదనంగా దించుండి దింపుడు గల్లం ఎత్తం, దిక్కు లోనకైనా దింపుడు గల్లం వెయ్యాలంటారు. అరగంట సేపు ఆలస్యం అయితే వెనుకోళ్ళు ముందోళ్ళు చూసుకుంటారా అని అగో సచ్చినోళ్ళ పేరు మీద సల్లిళ్ళ తానం చేస్తామని చంద్రబిల్ల చెరువు కాడికచ్చి గంగ స్నానం చేసి గంటెడు మధ్యకి అరగిచ్చింటికి వచ్చే వరకు సాకలి రాధవ్వ ఊడి చల్లింది. దీపం పెట్టంగానే పూలేసేటోళ్ళు పూలు, పత్తిరేసేటోళ్ళు పత్తిరేసి సచ్చినోళ్ళు ఇంట్లో నిద్ర చేయొద్దు, బయట బస్టాండ్ల వన్న మంచిదని చెప్పకుండా పోతున్నారు. ఆనాడు రాత్రి ఎట్లా తెల్లారింది. మరి మూడొద్దుల పచ్చికి పెట్టాలి కదా. సారెడు బియ్యం కొంగు గట్టుకున్నది, సంకల పిల్లని ఎత్తుకొని సర్వతపాల పట్టుకొని సుంకరి వల్ల ఎన తీసుకొని చెరువు కాడికి వచ్చి స్నానం చేసి ముద్దుగా వంట చేసి 3 మోతుకాకులు తెచ్చి ఇస్తారు గుట్టి భర్త పేరు వినబెట్టి నీళ్ళు అరగిచ్చింది. ఎవరు చచ్చిపోయినా గాని మనం పిండ ప్రదానం చేస్తాం, పచ్చికి పెడతాం. పచ్చికి పెట్టిరాంగా కొంతమంది పెద్ద మనుషులు అంటారు, నిన్న మొన్న పచ్చికి పెట్టినరేమో కాకులు వచ్చినాయా బిడ్డ, కాకి తిన్నదా అని అడుగుతారు. ఈ కాకే ఎందుకు ముట్టన్నంటే దానికి అర్థం ఉన్నది. పూర్వం లోపల రావణ బ్రహ్మ అంటే ఎవరో కాదు, బ్రహ్మదేవునికి మునిమనుమడు. బ్రహ్మదేవుని కుమారుడు కశ్యప బ్రహ్మ, కశ్యప బ్రహ్మ కొడుకు విశ్వవసు బ్రహ్మ, విశ్వవసు బ్రహ్మ కొడుకు రావణ బ్రహ్మ. వాడు 4 వేదములు 18 పురాణములు 6 శాస్త్రములు ఆపోసన వట్టిన అమరవేద పండితుడు. బ్రహ్మకు శివునికి తపస్సు వట్టి వరాలు పొంది అనేకమైన గర్వాంధకారుడై వాని గాతకు తట్టుకోలేక గాలిదేవుడు వచ్చి వాని ఆకులు ఉడవాలి, ఆనదేవుడు వచ్చి అలుకు చల్లాలి, అగ్నిదేవుడు వచ్చి వంట చెయ్యాలి, బ్రహ్మచ్చి పంచాంగం చెప్పాలి, శివపార్వతులు బ్రహ్మముహూర్తం దాటక ముందు పూజ కట్టువని పూజ మందిరములు హాజరుండాలి. అట్లా కాకుండా నవగ్రహాలను మెట్లు కట్టి వాళ్ళ వీరికెళ్ళి ఎక్కి కచ్చిరేలి గర్వం బాగాయి యమధర్మరాజును ఓడిస్తానని యమపురి పట్టం గాత పెట్టుకుంటా పోతంటే యమధర్మరాజు చూసి కొంచెం పొల్ల కొంగు పడితే మంచొల్ల మానం పోయి ఎన్న జాగుంటాను ఉరుకుతాండు కచ్చిరు దిగి కాలుకు కాకి తలిగింది చచ్చిపోయిన కలేబరం. ఆ కాకి కడుపులోకి వచ్చి పరకాయ ప్రవేశం చేసి తలదాచుకున్నాడు యమధర్మరాజు. యమధర్మరాజు దొరకక ఈ రావణ బ్రహ్మ యమపురి పట్టం అంత ఎత్తుకుతాడు గాని కనిపించలే. పిరికి బంద ఎక్కున్న జాగున్నాడు, ఇయ్యల్ల కాకపోతే రేపు దొరకడా, కుమ్మరి పిల్ల మట్టికి రాదా, విదేనాడు కాకుండా చంద్రుడు తదియనాడైనా తనకు తాను బయటికి వస్తాడు అని వెనకకు మరి లంకకు పోయి తర్వాత కాకి కడుపులోకి వెళ్ళి బయటికి వచ్చిన యమధర్మరాజు కాకి ఏమని దీవెన పెట్టిండు, దిక్కుతోచని పరిస్థితి లోపల నా ప్రాణం కాపాడుకుంటానికి పరకాయ ప్రవేశం చేసి నీ కడుపులో తలదాసుకున్నా, నీకెప్పటికి పడుస్తానమే ఉంటది గాని కాకి ముసలితనం అనేది ఉండదు.
అకాల మృత్యువు చేత దత్తవు గాని ఆయుసు కూడిందని నా ఇచ్చనే నచ్చి నీ ప్రాణం తీయ ఏ కరెంటు తీగవి నాలితే షాక్ కొట్టేవాడన్న కట్టెబెట్టి దెబ్బ కొడితేనో గప్పుడు వచ్చి నీ ప్రాణం తీస్తా కలియుగం ఇంకా పుట్ట పంతం పెరగ పంతం ఉప్పో చోట పప్పో చోట ఉడక పంతం ఉన్నది ఏ తల్లిదండ్రి చచ్చిపోతే కొడుకులు అయ్యవ కగ్గిపెట్టి పచ్చికి పెడతారు కాకి గిట్టచ్చి ముట్టి తిన్నదనుకో చక్కగా వరి జీవి స్వర్గం పోవాలి నరకం రావద్దని దీవనార్తి పెట్టిండు యమ ధర్మరాజు అందుకే కాకి ముట్టాలంటారు మనమేమో పచ్చికి పెట్టుడు అంటాం కోమత్తు బ్రాహ్మణులు కొంతమంది ఏం చేస్తారు పిండ ప్రదానం చెయ్యాలి అంటారు మీరు పుష్కరాలు అప్పుడు చూడవచ్చు గోదావరి రోడ్డు మీద బ్రాహ్మణులు కూర్చుండి పిండ ప్రదానం చెయ్యండి అని పిలిచిండ్రు తెలిసిన వాళ్ళు పెట్టిరు తెలియని వాళ్ళు పెట్టలే పిండం అంటే ఏంటిది ఆ పిండి లోపల తిరలంటే కొన్ని నువ్వులు పోసి పంచామృతములు కలిపి 3 ముద్దలు విసికిస్తాడు అయ్యగారు ఆ 3 ముద్దల పేరు ఏంటిది ఒకటి అండాండం ఒకటి బ్రహ్మాండం ఒకటి పిండాండం అండం అంటే గుడ్డు వలుగుతా గుడ్డులోకి వెళ్ళొచ్చింది బ్రహ్మాండం అంటే ఈ భూమిలోకి వెళ్ళొచ్చిన మట్టితోటి తయారైంది పిండాండం అంటే మన శరీరం ఇది మట్టితోని తయారైంది పంచభూతాలతోని గాని పంచలోహాలతోని తయారైన ప్రతిమ కాదు 10 మాటలు నువ్వు సబ్బు పెట్టి తానం చేసి ఒకట పోసిందని శరీరాన్ని నలుచుకుంటే మట్టి వెళ్తుంది కానీ బంగారం వెళ్ళదు ఈ పంచభూతాలనే మళ్ళా కలిసిపోతాం అయితే ఈ పిండ ప్రదానం ఎందుకు చేస్తారా అంటే కొడుకు ఉట్టి కోట్లు సంపాదించి కూసుండి కుంగ తింటారని ఎవ్వయ్య కోరుకో పున్నామ నరకం నుంచి విముక్తి చేయడానికి పుత్రుడు పుట్టాలి మీకు మంచిగా అర్థం కానంటే ఇలా మీ ఊరికి కథకచ్చిన నన్ను నలుగురు చూస్తారు స్టేజ్ మీద అని తెల్లగా బట్టలు విండుకొని తొడుక్కొని వచ్చిన పెయినాకనైతే ఇడిచి స్నానం చేసినాక బెరిబాతుంటామా మళ్ళీ అంగిపాతలో కొత్తగా తొడుక్కుంటాం కదా అదే ప్రకారంగా ఈ శరీరానికి అంగెట్ల రక్షణ ఈ జీవునికి శరీరం అంగి లాంటిది ఆత్మ పైకెళ్ళిపోద్ది ఈ చెత్తను కొంటవై వాసన పెడిద్దని కాల పెడతాం మరి ఈ ఆత్మకు మళ్ళా కొత్త అటువంటి శరీరం కావాలి కదా అందు గురించి కొడుకు పిండం పెడితే ఆ పిండం లోపల మళ్ళా జీవి వచ్చి మళ్ళీ తల్లి కడుపుల పురుడు పోసుకొని ఈ పృథ్వీ లోపల తిరగగలుగుతాడు అందుకే రామదాస్ అంతటోడు పాట వాడిండు అండాండంబులు పిండాండంబులు బ్రహ్మాండంబులు బ్రహ్మలు మొదలుగా నదులు వనంబులు నానా మృగములు విదిత కర్ణములు వేద శాస్త్రములు అంతా రామమయమే అన్న అందుకే కొడుకులు ఉట్టి కొరివెట్టి తందుకే కాకి ఎన్నాళ్ళు బ్రతికినా పిండా కూడిన తందుకే అటువంటి ఆ తల్లి 3 వద్దుల పచ్చికి పెట్టంగా గగనం ఉంచి కాకులచ్చి కావు కావు అనుకుంటా అటువంటి ఇస్తారు చుట్టూ కూసుండి కాకులు కాకు అనుకుంటా కావు కావు అనుకుంటా కాకులు భోంచేస్తున్నాయి ఓ తల్లులారా 5 వద్దుల పచ్చికి పెట్టింది 9 వద్దుల శిరకర్ణ వేసి కేశఖండన వేసుకోడానికి కొడుకులు లేరు కదా ఆ పిల్ల 5 కట్టెలు తీయించి 11వ రోజు నాడు బంధువుల బ్రాహ్మణుల పిలిపించి భర్త పేరు విన ఆవుదానం అన్నదానం గోదానం భూదానం స్వర్ణదానం ఇచ్చి పేరు చెప్పి భర్తను పెద్దలు ఇగరా ఎప్పుడు ఇంటనే సత్తావు నేను అట్లా మన్ను అడిగరా వచ్చిన ఈ నెత్తంతా కడతాను 2 కుక్కులు ఎత్తురా ఓ లంజనాలుగా పేర్లు బుక్తారే ఆగో నా నెత్తిలో పుట్టి నా రక్తం దాగి బతికిన నేను బుక్కపోతే మందికి ఇస్తాను పొట్టోడా వాళ్ళకి మనసు కాటి నిద్రస్తాను అక్క ఏందే గిన్ని పేర్లు పడ్డా ఏరుగా వెనకడు గోకుతాను ఏం చేయాలి చెల్లె నా రెక్క ఉరిక ఉంటుందా మీ బావను కొంటవై బండల్లో పెట్టా గాడిది రిక ఉండడు నన్ను రిక ఉంటాడు ఏం చెప్తాండు మొన్న ఇంటి ముంగట మా ఇంటి ముంగటలో వెళ్ళి నువ్వు చూసినవా అయ్యో అందరు పెట్టుకుంటారు మనం పెట్టుకుందాము అందరు పెట్టుకుంటారు మనం పెట్టుకుందాం అంటే ఏంటి పెట్టుకునేది పట్టిత్తులు అని బిరబిర విరవిర వేయిండు బిడ్డ కేశపట్నం కన్నో మరి హైదరాబాద్ కన్నో ఎన్నో ఆయన బిందాసిత్రం అట తెచ్చిండు మరి ఆ ఇత్తులు పెట్టినాడు వానికి ఎంత దుర్బుద్ధి పుట్టిందో నా కాళ్ళు మొక్కిపోయి ఇత్తులు పెడితే పోకుండా మొలిచింది కాలాలనే ఉన్నాయి క్లైమాక్స్ ఈయడ అనేకమైన కాలమాయే ఇత్తు మొలవక ముందే షట్టెత్తు గడ్డి పుట్టింది 300 కైకిలన్న కానుంచి ముసలి సంతులు కూడా దొరుకుతలేదు అటోల వీన ఒకట ఈ అటో కిరాయిలు ఏడబెట్టాలి వాళ్ళకేడి ఇయ్యాలని ఒక్కదాన్ని రెక్క రికాం లేకుండా కలుసుకుంటాను గా దొడ్డికి పోయినప్పుడే చేతులు రిక ఉంటాను ఇక గాన్నే గోక్కుంటాన్న పేర్లు పడవంటే వాడే అక్క నీకు ఈ విషయం తెలిసిన అదే ఏంటిదే నీకు ఊరు విని వార్తలు ఉత్తగానే తెలుస్తాయి సిటీ కేబుల్కి ఇచ్చినట్టు కాదే మన మామ చచ్చిపోయినప్పుడు ఆ ముండ కొడుకులు ఓకపాయిరి మనల్ని ఓనియపాయిరి అవునే అలాంటి కొడుకులు ఓలే మనలో ఓనియలే గందుకే కావచ్చు బిడ్డ ఇయ్యల్లా ఈ ఎన్నం పెళ్లి కాడ అమ్మలక్కలు చెమ్మ చెక్కలు ఇళ్ళల్లో మనదే ముచ్చట చేన్లల్లో మనదే ముచ్చట గుసగుస బిసి బిసి గుసగుస బిసి బిసి గుసగుస బిసి బిసి గుసగుస అంటే నాకు తెలుస్తుంది కానీ బిసి బిసి అంటే ఏంటి సాడుగొట్టు ముచ్చట్లు పుండకోరు ముచ్చట్లు
ఇగో మామ దట్టె పోలేదట దాని అయ్య దట్టె పోరా దాని అవ్వ దట్టె పోదురా అని మూతిలో మూతి పెట్టి గుసగుస పెట్టుకుంటా ముక్కలతో ఎక్కిరించి ముక్కు వినేలేసుకున్నాడు. ఆ ఛాన్స్ వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి? అక్కడ ఏడవకున్నా ఇక్కడ నన్ను ఏడుతా. నేను ఏడిచినప్పుడు నువ్వు కుంచు, నువ్వు ఏడితే నేను నువ్వు కుంచుతా. ఏ సమితితోటి పని లేదు మనకి. నువ్వు కుంచుడా నన్నే, నువ్వు కుంచుడు కాదు. తోరణాలకాయ తొత్తురు పోతాను చదువుకుంటే నీకు తప్ప పిర్రా. సరే చెల్లె, మీ బావ కొడితేనే నేను ఎప్పుడు ఏడవలేదే. నువ్వు ఎందుకు ఎడతావు? నువ్వు సాతికల్లా ఆడదాని పట్టి నీకు ఏడు సచ్చెండుక పోవాడితివి. చెల్లె మీ బావ కొడితేనే నేను ఎప్పుడు ఏడవలేదే. నువ్వు ఎందుకు ఎడతావు? నువ్వు సాతికల్లా ఆడదాని పట్టి నీకు ఏడు సచ్చెండుక పోవాడితివి. చెల్లె ఇగో 2 ముచ్చట్లు అర్రి అంగని అక్క నీకు బీపు ఉన్నది ఊకోనాలను అంట ఇక మొదలు పెడతాను. 3, 2, 1 గో. మామా మామా మామో మామ నువ్వు గిట్ట చేసిపోయినవే మామా. మామా నువ్వు చిన్న కోడళ్ళు చూడని దాగపోదువు మావో. ముసలోడు మంచోడు ఉండే. ఇప్పుడు నీ చిన్న కోడలు ఎవరు చూస్తారే మావా. ఏంటిదా చూసేది? మావా నువ్వు రాత్రి 11 అయ్యేదాకా చిన్న కోడలు ఇంత చూసేస్తూ మావో. ముసలోడు బిత్తిరి సత్తన్న ఆర్తలు 11 అయ్యాక చూసేది. ఇప్పుడు నీ చిన్న కోడలు ఇల్లు చిన్న పోతాండి కాదు మావా. ముసలోడు ఉంటే ఇల్లంతా గలగలుండే. మావా నువ్వు అంగడి పోయినప్పుడల్లా చిన్న కోడలకు పొడుగు తెచ్చి పెడదువే మావో. గజముండి ఏటియా పొడుగు మక్కంకులు, అరటి పండ్లు, మిరపకాయ బజ్జీలు మా తెచ్చేదుర్రా ముసలోడు. ఇప్పుడు నీ చిన్న కోడలకు ఎవరు పెడతారే మావా. నా మొగడు పెడతాడు. మావా నువ్వు చిన్న కోడలు ఎంట పెట్టుకొని మక్క పెరడికి కావలి పోదు మావో. ముసలోడు నేను మక్క పెరడికి నీళ్లు కడదు. ఇప్పుడు నీ చిన్న కోడలు ఎవరెంబడి బొమ్మన్నావు మావా. నా మొగనెంబడి పెడతా. అయ్యో పోయిన పాలు పెట్టిన పొంగుతానే చూసిర్రా. గంత బాధలు అయినా గాని పాలన మావా నువ్వు దోతి కట్టుకొని తొవ్వంటి పోతే దొరలెక్క వేయనవు కాదే మావో. మావా ఇప్పుడు నీ కొడుకులు దోతులు కట్టుకొని కచ్చిరేలు పోతే నల్లగొండ క్రేనొడ్డోళ్ళు వేయినట్టు పోతాను మావా. వావా మేము ఏడిచేడి నెరి పడ్డాము. 70 బగార బాకిడాడు కూరవో బాటలు మందుకి కడ రూములో పెట్టి మా ఇద్దరక్క ఎల్లెల నల్ల రోజు 2 తలుపులు పెట్టి తెల్లారంగా 3ంటికి తలుపు తీయిండ్రే అవ్వో. అయ్యో ఆపది గాడియాలు ఎన్ని అయితే దేశానికి చెల్లె నేను మంచిగా ఏడిచిందానే గదే నానే ఏడుపు. ఏడుతారా నేను ఏడుతిల్లు అందరు ఏడవాలి. ఏంది నువ్వు ఏడుతిల్లు అంత ఏడుతారా? నువ్వు ఎట్లా ఏడుతావో ఈ అన్నం పెళ్ళోళ్ళు ఎట్లా ఏడుతారో నేను చూస్తా. నువ్వు ఏడువే మావా 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 నువ్వు గట్టెత్త చేసిపోతివి మావయ్యో. అన్న పడుసోడా ముసలోడేనా సాతనైన కాడు ఊగిండి ఇంకేం ఊగుతాడే. ఇక పెద్ద కోడలు కంటికి నిద్ర లేదు, వంటికి సుఖం నాకు లేకపోయినే కోడలా. గట్లున్నదా? ఇప్పటికి మా అత్త మల్లవనికి ఇట్టబోయేటట్టున్నది. అంత ముసళ్ళైన మా అత్తకు చెవులకు అమ్మల బుట్టాలు ఊతానే మాకున్నాయి. అమ్మల బుట్టాలు కాదే కమ్మల బుట్టాలు నాకు ఉంటే కదా అనటానికి. అయ్యో రామాని రామ 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 రామాని రామ 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 నా బాధలేమి చెప్పువాలే నా కోడలా. నా బిడ్డకు పాలు ఇద్దామంటే నా దగ్గర పాలు సరిపోతలేకపోయే. మరి ఎంతైనా గాని నా కొడుకులు కాదన్న గాని నాకు 2 కోడళ్ళు ఉన్నదాని మీ బేటికి చేరవచ్చినా గిన్ని పాలుంటే పోసుకొని నా కోడలా. నా బిడ్డ నల్ల దాదుకోండి కోడళ్ళు. ఏ బాడుకాలు ఏం కొట్టుకుంటారు రాగుండ్రి? మీరు కొట్టించుకుంటారు, మేము కొడతాం. దీపావళి అప్పుడు పాత గోడ బొక్కి చీపురు పట్టి టప్పు 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 అని సున్నం కొట్టినట్టు అట్లాగు ఇన్నర అయ్యి ముచ్చట మీకు అర్థమైన అదుల్లో ఎన్న పెళ్ళోళ్ళకు పొల్ల పాలకేడుతుంది. పక్కలేసుకొని పాలు ఇవంటే గొంగట్ల రాళ్ళు వచ్చి కొట్టినట్లేదా?
మీరు ఇంత పడుసులు అంజలే మీకు పోరగండ్లు కాలే నేను ఇంత ముసల్దాన్ని అయిన బిడ్డను కన్ననే మీరు గొడ్డోళ్ళే అనలేక నా బిడ్డ పాలకెడుతుంది పక్కలేసుకోమంటే నేను కన్ననా పెంచిన్నా గావరిచ్చిన్నా గడ్డకు పెట్టి గుడ్డలు కత్తి అత్తగాళ్ళు ఆడిది మాట మాట్లాడచ్చునా మాట్లాడరా నా సంవత్సరం ఒక్కలన్నా వాళ్ళు మాట్లాడరు అందుకని నా గురుకులు ఉంచుకో బుద్ధి కాదు మనం మహిళ అంత ఒక్కటి కాదా మేలుకో మహిళ మేలుకో అబ్బలే సార్లు చెప్తాను ఇలా సార్లు కోళ్ళు బుక్క అయితే ఆ పిల్లలని చేత పట్టాలి కదా పట్టన్నా సరే నువ్వు తోటి మహిళవే నేను మహిళనే నీ మాట కింద పెట్ట ఇప్పుడు నీ మాట పట్టుకోరా పిల్ల పరాయిది కాదు రాడి బిడ్డని పక్కలేసుకుంటా నీ మాట వినికెళ్ళి అది పసివిల్ల తెల్లారి వరకు 2 బొంతలు దడుపుద్ది మొత్తం వాసన అయితే నా మొగలంజ కొడుకు నా దగ్గరికి వస్తాడా నా సత్తు కలిగి సాచేండి పోదా అయితే ఇది బిడ్డలు పుట్టక గొడ్డుది అయితే నీ కన్ను చల్ల పడతాయా అబ్బలో అట్లా మా గంజి పోయిన వాళ్ళు కూడా ఇలా మాట్లాడేటోళ్ళు అయ్యారు ఆధారు 8 కాకముందు వచ్చుకొస్తున్నాను నేను గచ్చేస్తానని ఇంత పొచ్చి అబ్బా మా సంసారం అనే వారికి మంది పాలైపో నువ్వు అనలే కాలలేక పెట్టావు ఇప్పుడు నువ్వు ఎక్కడ విచ్చ పట్టుకుని మాట్లాడుతాను వాళ్ళకి ఎగురు తిరిగి 12 ఎకరాలు వాళ్ళ పంటే పండుతలేదు పంట పెట్టుకోవాలి మేము చేత పట్టాం దాని పక్కలేసుకుంటే నా చెల్లె సత్తదో నేనే సత్తను మొన్నటి నుంచే మాటలు కలిసినాయి మా కారణలకు కాదు కానీ మీ ఎవరైతే గిట్లనే అందు అని ఎట్లా మీ ఎవరైతే గిట్లనే అందు అంటున్నా అబ్బులో మీ ఎవరైతే గట్టనే అందువా పాల కొరకు నా బిడ్డ పాతులు ఆడుతున్నదని మీ వేడికి వచ్చిన కదా నా కోసం కన్నవా మీరు కనుక నేను అద్దననా చూస్తాన్నవా అరే ఎందుకు నాకు ఉట్టపోదురా మరి నేను చెప్పుకుంటే మానం పోద్ది 10 మందిలో ఎత్తే తెల్ల చేటు లేకపోతే గుళ్ళ చేటు అని ఒత్తుగా సత్తన్నా నా కట్ట మీకు ఎరికేనా ఆడు బాగా దాగచ్చి పన్నదాన్ని అన్నం పెట్టుకొని కాలుతోని పొత్తి కడుపులో దాన్ని 3 రోజులు పొట్టను వచ్చింది కడుపింత ఆశ్రమం వల్ల దాకాన పోతే డాక్టర్ అమ్మ ఇంత చీవిలో చూడన్నాను చూస్తే గర్భసంచి ఖరాబ్ అయిందన్న తీసేట్ట బతుకుద్దు లేకపోతే లేదన్న వల్ల తీసేయవన్న ఆపరేషన్ చేసింది డాక్టర్ అమ్మ గర్భసంచి తీసేసింది బిల్లు కట్టమన్న వాళ్ళు లంచ కొడుకు ఇల్లుతో పట్టుకొని వచ్చింది నేను ఒక్కదాన్ని ఆడుంటి ఇంటికి పోయి అన్న వాళ్ళని అడకత్త పైసలు ఎట్లా అని మెల్లగా బెడ్ మీదకి వెళ్ళి వేసేస్తా అంటే అలా ఊడిచేది ఉండదా నర్సి అది చూసి అమ్మని మీ ఇంటి కడతాడా పైసలు మాకు జీతాలు ఎట్లా వస్తాయి అని అది బొడ్ల సంచి గుంజుకున్నది డాక్టర్ అమ్మ గర్భ సంచి గుంజుకున్న నర్సమ్మేమో బిడ్డ బొడ్ల సంచి గుంజుకుని పీడెట్టయితా నాకు అలా ఊరియా బత్త పెట్టుకోపోయాను ఏంటిది అలా ఒక ఊరియా సంచి పెట్టుకోపోయాను నీ పెళ్ళానికి గదే ఊరియా సంచి ఇప్పటికైనా నా కొడుకులు కోడళ్ళు చల్లగా ఉండాలి కోటికి పడిగెత్తాలని మా మంచి కోరుకున్న ఆడిదాని అయితే నీకు ఇగురని చెప్పు తిను భూమికి వచ్చిన మనిషి తప్పు చేయకుంటే ఎవరు ఉండరు తెలుసో తెలియకనో తప్పు చేస్తావు నీకు తెలియకపోతే నేను సరిదిద్దుతా నేను చెప్పినట్టు తిను నా కొడుకులు కోడళ్ళు చల్లగా ఉండాలన్న ఆడిదానివైతే మా మంచి కోరుకుంటే దాని బొండిగా విసుకు నీ మొగని బొంద పెట్టి వచ్చి నా ఇంటి ముంగడ ఊడిచ్చాలు సచ్చదాకా నీకు పోగొట్టపోతే శీలంజని పిలువుపో నా బిడ్డను నేనెందుకు చంపు బంగారు బుడ్డ నువ్వుగా అంకగన్న విడిదే నేను చంపరు అయ్యో 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 నీది వలుగుతుందమ్మా ఏంటిదిరా అది మగ్గు అది ఊసిపోయిన ఇంటికలా కచ్చిందే అయ్యబాడు కావులేసి కోసి పెడతాడు ఇక మళ్ళీ వేయారా నాకు ఇగో ఒక్క మాట కోడలా బిడ్డను చంపనన్నావు కదా చంపను పిల్లి ఈనక పిల్లి కూరల నోట పట్టుకొని 7 ఇండ్లు దింపి ఎట్లా చేస్తుందో రేషం గల్ల ఆడిదానివైతే చిప్పకాడు ముంత పట్టుకొని పోరినెత్తుకొని ఎందరందరికి నీ మొగడు భూములు మంచిండో అందరి ఇంట్లో పంటు పోయి అడక్క తిని ఆ కర్ణాడచ్చి చిప్ప పట్టుకొని నాకిట్ట నిలుసుంటే ఉప్పు లేని సప్పడి గంజినికు చిప్పల వత్త అన్నం పెడితే నీకు అహంకారం వస్తుంది గంట తింటే నీకు గౌరవంతం వస్తుంది నడుము నడుము అయ్యో నడిచి మాటలాడే అత్త అగో భర్త చచ్చిన ఆడిదానికి బదనాములు ఎక్కువ ఉంటాయి భార్య చచ్చిన మొగోనికి బాధలు ఎక్కువ ఉంటాయి భారతదేశానికి స్వతంత్రం వచ్చింది కానీ ఆడవాళ్ళకి ఇంకా స్వతంత్రం రాలే ఆడవాళ్ళ బ్రతుకు ఆడవాళ్ళ రక్షణ 3 చేతుల బ్రతుకు చిన్ననాడు తల్లిదండ్రి చేతుల వయసునాడు చేసుకున్నోని చేతుల ముసలితనానికి కొడుకుల కోడళ్ళ చేతుల ఓ తల్లులాలా
చిన్ననాడు తల్లిదండ్రి మంచోళ్ళై చదువు నేర్పించి ఎదిగిన పిల్లకు పెళ్లి ఎత్తది అత్తగారింటికి పోతది తండ్రి తాగుబోతోడై అన్నదమ్ములు లంగలైతదని బతుకాగమైతది వయసు నాడు చేసుకున్నోడు దాదక ఇల్లెల్ల కొడితే అప్పుడు ఆగమే అయితది ముసలితనానికి అన్నం పెట్టక ఆరడి చేస్తే భగవంతా ఈ బుక్కడు కూడుకు నన్ను ఎందుకు ఉంచుతున్నావు భూమి మీద నన్ను గొంచవమ్మని కొంతమంది గుండెలు గుద్దుకొని మందు దాగి సత్తున్నారు అయ్యా ఇప్పుడు వచ్చిన ఈ వృద్ధులకు ఆశ్రమాలు గాని వెనకట లేవు వాడకో పెద్ద మనిషి ఉంటే కొడుక మిమ్మల్ని కనలేదా మనిషికోనేలా జాదు అంటే జాదిండ్రు కానీ ఇప్పుడు కొడుకులేమో నౌకర్లా కోడన్లకు నౌకర్లేనా అత్తమామని ఎవరు మా జాబ్ పోటీ మాకు లివ్విత్తలేడని 10 కాడ 20 ఇచ్చి వృద్ధులాశ్రమాలలో ఎత్తాను సత్యదావు బతుకుతా బతుకు ఒక్కొక్కరు తీరకపోతే అక్కడి నుంచే పైసలు కొడతాము ఇక మంచిగా అందరికి నేర్పిండు బిడ్డ నరేంద్ర మోడీ ఇక మంచిగా చెల్లుతోటి కొడితేనే పోతాను నీ పైసలు మేము పైసలు కొడతాం మీరు దానం చేయరు అంటాను కాలం మారింది కంప్యూటర్ యుగం కానీ వెనకట అట్లా కాదు సత్యకాలం ఉండే మరి ఆ కన్న తల్లి చూసినవా కలకల కలకల కన్నీరు తీసుకుంటా గాడుకుంటే పేరు కత్తావా అని బిడ్డ ఏం చెత్త పేరు కత్త బడికి పోదాం రావే బడికి పోతే ఏమత్తది చదువు వస్తుంది చదువు వచ్చినాక ఉద్యోగం వస్తుంది ఉద్యోగం వచ్చినాక చక్కదనాల పిల్లగాన్ని తీసుకొచ్చి లగ్గం చేస్తాను నాకు చీర కట్టి కన్న పాడువాడు చీర కట్టించునంటే నీకేవరికి మొన్నగా ఆంటోళ్ళ ఇంటికి పోతే కరియలు లడ్డూలు ఇచ్చిండ్రు కరియలు లడ్డూలు ఇస్తేనే చీర కట్టించినట ఊడియో కూడా తీసిండ్రు ఊడియో కాదే వీడియో అనాలే ఇక గద్దెప్తుందా బిడ్డ మరి పెళ్లి అయిన వాళ్ళే పిల్లగాళ్ళని అంటావు కన్నాక ముసల్దానం అవుతావు అయినాక నీ అవ్వలంజ నేను బడికి కోరుకు నీ అవ్వలంజ అంటే ఇక మీ అవ్వేం చేస్తుంది ఇక నా బిడ్డింటికి పోతానా అని ఇక రాంగ 5 రూపాయలు మురిగిపోయిన అరటి పనులు పట్టుకొని వస్తుంది 5 రూపాయలు పట్టుకొని వచ్చిన పోలే ఇక మా అవ్వ వచ్చిందని ఇక నువ్వు ఉత్తానే ఉంటావా ఇక అంత కిలంత చికెను కిలంత మటను కిలంత గోధుమ పిండి దాని అచ్చకింత కోడరు ఇక కోడరు పట్టుకొని వచ్చిన పోలే వెనకటి కాలం కట్టెల మీద వండటానికి గ్యాస్ పోయేనే 5 నిమిషాలలో ఫ్రై చేస్తావు పెద్దవరకు అయితే అక్కడ పెడతావు పెట్టిన పోలే ఇక బాబా నీ ముచ్చట మునిగిపోను అక్కడ గదే ముచ్చటాయే ఇక్కడ గిదే ముచ్చటాయే అప్పుడు పెద్దవరకు అయితే కొద్దిగా మంచిగా ఉండే ఇప్పుడు అంత కొద్దిగా జరిగినట్టుండదవ్వ పానంలో మంచిగా ఉంటలేదు అది సూత్రాయే ఏందే బుజ్జి గా పక్క పండి మల్లవ్వ పిలిచిన వాళ్ళు ఆమెతో ముచ్చట పెడతాన్నా అప్పటిసారి చెప్పవా అని అచ్చి సూష్టాలకి ఏమున్నది పటం మరిచినట్టు వర్తివి ఇంత కిలంత చికెన్ ఆయా కిలంత మటన్ ఆయా కిలంత గోధుమ పిండి పూరీలు చెత్తివి దాని అచ్చకింత కోటరా అవ్వా ఏం చూస్తానవే తలుగు ఏంటిదే తలిగేది ఇంత సుక్క ఇంత ముక్క ఇక సుక్క ముక్క తాగిన ముసలు తాగుతుందా మరి తాగుతే ఇక ఇంత అల్లుడు ఉన్నాడు ఇజ్జత్ పోతది మానం పోతది పానం జొలుగుతుంది ఇక పెద్దవారికి అయితే ఇక్కడ దేవుడు ఎట్లా తూలుతుంది శాంత భవాని అమ్మ అమ్మ దుర్గమ్మ అమ్మ దుర్గమ్మ తల్లి దుర్గమ్మ 4 రోజుల్లో నీది నాగవెల్లే తల్లియే దూసుకోను బాల దువ్వను కోరినవే ఆడాడికి బాల నువ్వు తొట్టెలు కోరినవు చూశాడానికి బాల నువ్వు అర్థం కోరినవే రాక మొత్తుకునే కిలంత చికెన్ కు కిలంత మటన్ కు కిలంత గోధుమ పిండికి దానొచ్చు కోటకి ఎంత అయినారా 2000 రూపాయలు అది తెచ్చిందో 5 రూపాయలు అరటి పండ్లు ఇంటికి వచ్చి 2000 రూపాయలు ఖర్చు పెట్టించింది దాన్ని అమ్మమ్మ అంటే
గట్ల కాదు గాని మరి అమ్మమ్మలు అంటే దొంగలంజలు అన్నావు మరి బాబమ్మలు వాళ్ళ కాళ్ళు కడుక్కొని ఎత్తి వినవోసుకుంటేంది ఎందుకే అంత మంచోళ్ళ నా కొడుకు బిడ్డ వస్తుందని ఇక టేలకాడికి తీసుకొని పోతారు పెళ్ళ ముద్దలు కొనిస్తారు పెండ్ల ముద్దలు కాదే పోరి పేలాల ముద్దలు అను పేలాల ముద్దలు కొనిస్తారు ఇంత గుండు పలారం కొనిస్తారు అట్లంటే లడ్డు ఆహా ఇంత తోక పలారం కొనిస్తారు ఇట్లంటే మిరపకాయ బజ్జి ఆహా ఇక బాబమ్మలు మంచోళ్ళు అమ్మమ్మలు వేస్ట్ అట్లనా కాగబెట్టి మసల పెట్టి పొంగబెట్టి ఉడుకుడు తెల్లారంగా మంచిగా లేవట్టి పోతారు ఏంటిదే చాయ్ బాబమ్మలు చాయ్ పోతారు డబ్బు రొట్టె కూడా అలా అద్దుకొని తింటావు తింటాం ఇంకా గిదాలుగా మీ అమ్మ దొంగ ఇంకెందుకే మా అవ్వ గురించి నీకెందుకు చెప్పు రాంగనో కాలి సంచి పొంగనో పుల్లు సంచి అరే నీకు నువ్వెప్పుడు చూసినవే సబ్బులు ఎత్తుకపోతుంది సరుపులు ఎత్తుకపోతుంది కూరగాయలు ఎత్తుకపోతుంది సెల్ఫులలో పైసలు ఎత్తుకపోతుంది నీదేనా పోతుందా నా కురుకురు కూడా తీసుకుపోతుంది నీదేనా పోతుందా చెప్పు నీకే మా ఇష్టం నా ఇష్టం కాదు గాని ఇవన్నీ పోని గాని బడికి పోదాం రావే నీ బా ఒక్క మాట చెప్పుతన్నా ఎంతసేపు చెప్పుకున్నా ఒక్క తల్లి కడపలకెళ్ళి 3 శితుపల ఈ భూమి మీద పడ్డం అలా ఎన్నదన్నుకోని పుట్టి ఎంగిలి సనవాలు దాగిన ప్రపంచం లోపల ఎంతో మంది తెలివి కల్లోళ్ళు ఉన్నారు యాక్టర్లు ఉన్నారు డాక్టర్లు ఉన్నారు లాయర్లు ఉన్నారు జడ్జీలు ఉన్నారు సెటిల్మెంట్ చేసే వాళ్ళు ఉన్నారు ఆలు మొగలకు విడాకలు ఎవడైనా రాస్తాడు గాని అన్న జల్లెలెక్కవాడన్న విడాకలు రాస్తాడు నిలివెడు నీళ్ళల్లో నిలుసుండి నీళ్ళను కట్టబెట్టి దెబ్బ కొడితే నీళ్ళల్లో తడత్తది అది ఏడు దాకా పోతుంది కట్టదాకా పోయి మళ్ళీ వచ్చి నీళ్ళల్లో కలుతుంది గాని ఏరైపోతుంది ఒక్క తల్లి కడుపులో ఉట్టోళ్ళు కోపం వచ్చినప్పుడు కొట్టుకుంటారు తిట్టుకుంటారు కోపం చల్లారినాక మళ్ళా కలిసి ఉంటారు నా పుట్టినింటి తోవ బంధు పెట్ట కొడక 7 తరాల ఆడిబిడ్డ ఎత్తి మన్ను వచ్చదలుగుద్ది నువ్వు చేసుకోపోతే ఆ పొల్ల ఎట్టుకుంటదా ఎవరికన్నా ఇస్తారు చేసుకున్నోడు మంచోడై సాదుకున్నా నిన్ను మరిచిపోతారు నన్ను మరిచిపోతారు దెబ్బనాడు తాగుపోతాయి తిరిగిపోతాయి లంగయి కొట్టిండు అనుకో మా మేరత్త లంజం ఉండదని కొడుకు చేసుకోపాయి ఆకునూరోనికి ఇస్తాడు మేకలుగాయ పెట్టబెట్టినని రోజు మన్ను పోతారు బిడ్డ చేసుకో అన్నారు సరే మంచిదని గంగెద్దాలి తలకాయ ఊపంగానే కొడుకును తీసుకున్నది భర్తను తీసుకొని అన్నను తీసుకొని వదలను తీసుకొని మేనగోడలను ఎంబడి పెట్టుకొని కుంతలగిరి పట్నం వచ్చే వరకు ఇన్న పట్నం మీద ప్రజలంతా అపురూప సుందరిని చూసి ఎన్నాళ్లకు మా పట్నంలోని పాదం మోపినవు మా పట్టం పావనమైందా అని నిమ్మలు కొట్టి నీడలొడ్డి పచ్చలు కొట్టి పందిరులు కట్టిండ్రు ఆకాశం అంతా పందిరులు భూదేవరంతా గద్దలేసి చిక్కుడాకు తోరణాలు శివకంకునాలు మామిడాకు తోరణాలు మరి కంకణాలు రాజుల పెళ్లిల ఉరాగి తోరణాలు రడబేరి సప్పులు రాజ్యాలు దల్లడియంగ దేవగొమ్ముల మోతలు దేశాలు దల్లడియంగ ఊరగొమ్ముల మోతలు ఊళ్ళు దల్లడియంగ ఊరుపుర కొమ్ములు డుల్లాన బేరీలు మంగళ వాయిద్యాలు మిందంటి ప్రోగంగా ముచ్చాల పోలు మీద వందనారాణి చందనారాణి పెళ్లి కుమార్తెల ఇడమ బాదు కూసున్నారు గోవుశేల మహారాజు కుడి బంధు కూసున్నాడు కళ్యాణమోదేవ కళ్యాణమే ఆరుకొత్తయ్యల కళ్యాణమో ధర్మో రక్షతి రక్షిత అన్నారు పెద్దలు ధర్మ మార్గాన్ని అనుసరించి ఎవడైతే నడతాడో ఆ ధర్మం మనల్ని కాపాడుతుంది కొడుకాని కొడుకు పట్టాభిషేకం గట్టి భర్తతో నట్టుగా అపరూప సుందరి అరుణాచల పట్టం పోయింది ఇద్దరు వెళ్లాల ముద్దుల పోలీసై తాతమ్మ తవ్వుతూ విన కూసుండి రాజ్యమే తండు నోముకున్నోని బూర నోసుకున్నోని పాలు పాసువన్లోడు సంపాయిత బంగారు పండ్లోడు తింటాడు అందుకే అంటారు అప్పటికైనా ఇప్పటికైనా గాని బిడ్డ ఈగెత్తు బంగారం ఇంట్లోకెళ్ళి పోవద్దంటే అదృష్టవంతురాలు ఆడిబిడ్డ కొడుకే చెందింది గప్పుడు తల్లి చెప్పిన మాట పట్టుకొని దాన ధర్మాలు ఎత్తే నెలకు 3 వర్షాలు గురించి నేస్తమైన పంటలు వండుతున్నాయి ధర్మదేవత 4 పాదాల విన నాట్యమాడుతుంటే చనిపోయిన తాతమ్మ జీవాత్మ గప్పుడు స్వర్గం పోతున్నది